Okay, so before we begin this chapter, కొన్ని ఫండమెంటల్స్ మీ అండర్స్టాండింగ్ ఎలా ఉందో చూద్దాం. ఏదైనా దేశంలో, ఓకే, ఏదైనా కంట్రీ, ఇండియా తీసుకోండి, పాకిస్తాన్ తీసుకోండి, శ్రీలంక తీసుకోండి, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద గవర్నమెంట్? గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటి? డే టు డే ఫంక్షనింగ్ ఆఫ్ ద కంట్రీలో షుడ్ గవర్నమెంట్ హ్యావ్ ఎ రోల్ ఆర్ నాట్? అసలు గవర్నమెంట్కి రోల్ ఉండాలా వద్దా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఎందుకు గవర్నమెంట్? అసలు గవర్నమెంట్ అనేదే లేకుండా, ఓకే, పంటలు పండించే వాళ్ళు పండుతారు, అవసరం ఉండే వాళ్ళు కొనుక్కుంటారు, ఇండస్ట్రీ పెట్టే వాళ్ళు పెడతారు, వాళ్ళు ప్రొడ్యూస్ చేసేది ప్రొడ్యూస్ చేస్తారు, వాళ్ళు మార్కెట్లో అమ్ముకుంటారు, కొనే వాళ్ళు కొనుక్కుంటారు. మొత్తం అలా వదిలేస్తే సరిపోతుంది కదా. వై డు వి నీడ్ గవర్నమెంట్? ఎందుకు ఉండాలి గవర్నమెంట్? చెప్పండి, ఆలోచించి చెప్పండి. For well-being of all individuals, sir. వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్స్. ఓకే, మొత్తం అంతా మార్కెట్ కి వదిలేయడం వల్ల రిస్క్ ఏంటి? మొత్తం అంతా మార్కెట్, యా, మార్కెట్ కి ఒక అంటే మొత్తం అంతా వదిలేస్తే అంటే డిస్క్రిమినేషన్స్ ఉంటాయి కదండి సార్. రైట్. అంటే అదంతా ప్రాఫిట్ ఓరియంటెడ్ ఎకానమీ అయిపోతుంది కంప్లీట్ గా. ఎవరు ఉన్న వాళ్ళు లేని వాళ్ళని దోచుకోవడం, లేకపోతే వాళ్ళంతా ఏది చేసినా సరే అది ప్రాఫిట్ ఓరియంటేషన్ తో జరుగుతుంది తప్పితే వెల్ఫేర్ ఓరియంటేషన్ అనేది ఉండదు, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేది ఉండదు, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అంటే అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ అవ్వడం అనేది జరగదు. పేదవాడు పేదవాడుగానే ఉండిపోతాడు, ధనవంతుడు ధనవంతుడుగానే ఉంటాడు, తారతమ్యాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక కారణంగా చెప్పొచ్చు. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? సోషల్ ఇన్ఈక్వాలిటీ. యా, సోషల్ ఇన్ఈక్వాలిటీస్, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఇన్వాల్వ్ అవ్వండి. I'll keep it as interactive as possible today. To protect the rights of every individual. రైట్స్ ప్రొటెక్ట్ చేయడం అనేది ఎక్కడ వస్తుంది? ఇక్కడ హక్కులు ఎందుకు వచ్చాయి? ఇక్కడ మనకు అసలు ఇండిపెండెన్స్ వచ్చింది కూడా ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే డిస్క్రిమినేషన్ చూడడం వల్లే కదండి సార్. దట్ ఈస్ ఓకే. ఇప్పుడు గవర్నమెంట్, నేను అంటుంది ఏంటంటే గవర్నమెంట్ యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అన్నా. అండ్ ఐఎమ్ టాకింగ్ మోర్ ఫ్రమ్ ఎకానమీ పర్స్పెక్టివ్, నాట్ ఫ్రమ్ అదర్ ఆస్పెక్ట్స్. ఎకానమీ పర్స్పెక్టివ్ లో గవర్నమెంట్ ఎక్కువ యాక్టివ్ రోల్ ప్లే చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? యాక్టివ్ రోల్ ప్లే చేయకుండా సార్ క్యాపిటలిజం పెరిగిపోతుంది. యా, క్యాపిటలిజం పెరిగిపోతే రిస్క్ ఏంటి? అంటే ఇంకా అంటే గవర్నమెంట్ అంటే మొత్తం ఇండస్ట్రీస్ చేతికి వెళ్ళిపోతే అగైన్ మళ్ళీ మనం అంటే ఇంతకు ముందు జరిగినట్టు జరుగుతుందని చెప్పేసి అని. ఇండస్ట్రీ చేతిలోకి వెళ్ళిపోతుంది అంటే అర్థం ఏంటి? అంటే మొత్తం మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంతా కూడా ప్రైవేట్ సెక్టర్ లోకి వెళ్ళిపోతే, అంటే రెగ్యులేషన్ లేకపోతే మినిమం నీడ్స్ కూడా చాలా రేట్ చాలా మందికి మినిమం నీడ్స్ అందే అవకాశాలు లేకపోవచ్చు. ప్రతిది కూడా మనీ ఓరియంటేషన్ లోకి వెళ్ళిపోతుంది అనే ఆస్పెక్ట్స్ వస్తాయి. సో దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ దట్ యూ కెన్ థింక్ ఆఫ్. ఎందుకు? యా, ఇంకా actually to fulfill the needs of each and every person. Okay. Especially below the poverty line. Okay. So in economic perspective, sir, we can actually invest more in capital expenditure, thereby generating more revenue and creating more employment. ఓకే, అంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసి చేయొచ్చు అంటావు. ఓకే, చేయొచ్చు, రైట్. ఇంకా సో లెట్స్ లుక్ ఎట్ టూ థింగ్స్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ప్రస్తుతానికి ఏంటంటే మీకు స్టార్టింగ్ లో కొన్ని చిన్న చిన్న పదాలు ఇంట్రడ్యూస్ చేస్తాను. అన్ని పదాలతో మీకు పరిచయం ఏర్పడిన తర్వాత ఆ పదాలతో మనం గేమ్ చేద్దాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ పబ్లిక్ గుడ్ అండ్ ఏ ప్రైవేట్ గుడ్? పబ్లిక్ గుడ్ అంటే అర్థం ఏంటి? ప్రైవేట్ గుడ్ అంటే అర్థం ఏంటి? రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఓకే, లెట్స్ సే యూ హ్యావ్ ఏ కార్. నువ్వు కొనుక్కున్న కార్ ఉంది నీ దగ్గర. అది పబ్లిక్ గుడ్, ప్రైవేట్ గుడ్? ప్రైవేట్ గుడ్ సార్. ప్రైవేట్ గుడ్. ఓకే, నువ్వు ఉన్న సిటీలో ఒక పార్క్ ఉంది. అది పబ్లిక్ గుడ్, ప్రైవేట్ గుడ్? పబ్లిక్ పార్క్ ఉంది. పబ్లిక్ సార్. అది పబ్లిక్ గుడ్. పార్క్ కి
నీ కార్ కి డిఫరెన్సెస్ ఏంటి చెప్పండి? కార్ అయితే ఓన్లీ ఫర్ ఇండివిజువల్ పర్పస్. కార్ అనేది నీ ఇండివిజువల్ పర్పస్ అండ్ యూ హ్యావ్ ఎక్స్క్లూజివిటీ, అంటే అది నీది మాత్రమే, అది ఇంకొకరికి నువ్వు ఇవ్వవు. ఓకే, బట్ పబ్లిక్ ఫర్ ఆల్. యా, అన్మ్యూట్ అండ్ స్పీక్. యా, పబ్లిక్ గుడ్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్, అంతేనా? ఈజ్ దట్ ద డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ గుడ్ అండ్ ప్రైవేట్ గుడ్? ఓకే, నీ దగ్గర ఒక షర్ట్ ఉంది, షర్ట్ పబ్లిక్ గుడ్డా ప్రైవేట్ గుడ్డా? ప్రైవేట్ గుడ్ సార్. ప్రైవేట్ గుడ్. గవర్నమెంట్ రోడ్ వేసింది, రోడ్డు పబ్లిక్ పబ్లిక్ గుడ్. డిఫెన్స్ నేను కొన్ని చెప్తాను, అది పబ్లిక్ గుడ్సా ప్రైవేట్ గుడ్సా చెప్పాలి. డిఫెన్స్ కోసం గవర్నమెంట్ చేసే స్పెండింగ్, దేశ రక్షణ వ్యవస్థ, పబ్లిక్ గుడ్. ఓకే, డ్యామ్స్, రోడ్స్ ఇవన్నీ కూడా పబ్లిక్ గుడ్స్. కారు, ఫుడ్, క్లోత్స్ ఇట్లాంటివన్నీ ప్రైవేట్ గుడ్స్. ప్రైవేట్ గుడ్స్, రైట్. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ప్రైవేట్ గుడ్స్ అనేది ఎవరికి వాళ్ళు కొనుక్కునేవి, అంతేనా? పబ్లిక్ గుడ్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? నేను ప్రొవైడ్ చేస్తానా? ఇప్పుడు నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయని చెప్పి నేను వీధిలో రోడ్ వేస్తానా? నేను వేయను. ఎందుకు? నా దగ్గర ఉన్న ₹1,00,00,000తో నాకు అవసరమైన వస్తువు, ఎక్స్క్లూజివిటీ రైట్, నేను ఒక్కడనే వాడుకోగలిగే వస్తువు కొనుక్కోనే ప్రయత్నం నేను చేస్తాను తప్పితే అందరికీ ఫ్రీగా ఉపయోగపడే పని జనరల్ గా నేను చేయను. నేననే కాదు, హ్యూమన్ టెండెన్సీ అది. మరి పబ్లిక్ గుడ్స్ ఎవరు ప్రొవైడ్ చేయాలి? గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఎందుకు అవసరం అని ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు ఇది కూడా ఒక పాయింట్ కింద మీరు చెప్పొచ్చు. సో దేర్ ఆర్ సర్టెన్ గుడ్స్ విచ్ ఆర్ ఫర్ ఇండివిజువల్స్, అవి ప్రైవేట్ గుడ్స్. దేర్ ఆర్ సర్టెన్ గుడ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. అందరికీ అవసరమైనవి, రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే డిఫెన్స్ కానీ, మన ఆర్మీ కోసం మనం పెట్టే ఖర్చు కానీ, ఇవన్నీ కూడా అవి దేశ భద్రతకి, దేశం మొత్తానికి అవసరమైనవి. అలాంటి వాటిని మనం ఏమంటాం? పబ్లిక్ గుడ్స్ అంటాం. సో పబ్లిక్ గుడ్స్ కోసం ఎవరు స్పెండ్ చేయాలి? ఏ ఇండివిజువల్ కూడా స్పెండ్ చేయరు కదా. ఇండివిజువల్ స్పెండ్ చేయగానే ఏం ఆలోచిస్తాడు? నాకేంటి, నాకేం వస్తుంది, నేను ఎందుకు స్పెండ్ చేయాలి, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అందుకనే ఈ స్పెండింగ్ అనేది ఎవరు చేస్తారు? గవర్నమెంట్ చేస్తుంది. త్రూ ఇన్ ఫార్మ్ ఆఫ్ ట్యాక్స్. యా, విల్ కమ్ టు దట్. అంటే అందులోకి వెళ్ళడం కోసం ఈ బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను మీకు. అర్థమవుతుందంటే గవర్నమెంట్ రోల్ ఏంటి, గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రభుత్వం ఎందుకు మన పైన ట్యాక్స్లు కలెక్ట్ చేయాలి, ఎందుకు మన కోసం ఖర్చు పెట్టాలి, గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ మీకు ఇచ్చిన తర్వాత దెన్ లెట్స్ గెట్ ఇన్ టు బడ్జెట్. బడ్జెట్లో ఏముంటాయి? క్యాపిటల్, రెవెన్యూ, ఎక్స్పెండిచర్, రిసీప్ట్స్, అవన్నీ తర్వాత, అవన్నీ టర్మ్స్ కంటే ముందు పర్పస్ ఇంపార్టెంట్. సో పర్పస్ మీకు అర్థమైతే మనం ఆ టర్మ్స్ లోకి వెళ్ళినప్పుడు యూ విల్ మేక్ బెటర్ సెన్స్ ఆఫ్ ఇట్. అర్థమైందా? సో నౌ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ పబ్లిక్ గుడ్ అండ్ ప్రైవేట్ గుడ్. సో గవర్నమెంట్ యొక్క ఫస్ట్ ఫంక్షన్ ఏమవుతుంది? ఎలొకేషన్ ఆఫ్ ఫండ్స్ టువర్డ్స్ పబ్లిక్ గుడ్స్. ప్రైవేట్ గుడ్స్ ఎట్లాగో వస్తాయి, పబ్లిక్ గుడ్స్ కోసం ఫండ్స్ అలొకేట్ చేయాల్సిన బాధ్యత ఎవరికి వచ్చింది? గవర్నమెంట్కి. ఎందుకంటే పబ్లిక్ గుడ్స్ అనేవి అందరికీ అవసరం, వాటిని అందరికీ అలొకేట్ చేయాలి, దానికి ఫండ్స్ అలొకేట్ చేయాలి, అది గవర్నమెంట్ యొక్క బాధ్యత. మొదటిది బాగానే ఉంది. లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఆస్పెక్ట్. ఈ ఆస్పెక్ట్ మీరు ఆల్రెడీ మాట్లాడేశారు. ఏం మాట్లాడారు? సొసైటీలో ఉన్న వాళ్ళు అందరూ ఒకే ఎకనామిక్ పొజిషన్ లో ఉన్నారా? అందరూ ఆర్థికంగా ఒకే పొజిషన్ లో ఉన్నారా? ఆర్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయా? ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి సార్. We have a lot of inequalities. మరి ఇన్ఈక్వాలిటీస్ ఉన్నప్పుడు బాగా వెనకబడిన వాళ్ళు ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందా, ఉండదా? దీన్నే మనం ఏమంటాం? డిస్ట్రిబ్యూషన్ అంటాం, వెల్త్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు మీరు ట్యాక్సేషన్ తీసుకోండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ గా చెప్తాను. మీకు ట్యాక్స్ పాలసీ ఎప్పుడు వచ్చినా ఎలా రాస్తారు? 5 lakhs లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఒక ట్యాక్స్, 5 to 10 lakhs ఉన్న వాళ్ళకి ఒక ట్యాక్స్, 10 to 20 lakhs ఉన్న వాళ్ళకి ఒక ట్యాక్స్, 20 lakhs పైన ఉన్న వాళ్ళకి ఒకటి అని రకరకాల ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా ఎందుకు అలా పెట్టారో అని? తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి తక్కువ ట్యాక్స్, ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ ఎందుకు పెడుతున్నారు అలాగా? కొంత బ్యాలెన్సింగ్, ఒక రకంగా బ్యాలెన్సింగ్, ఇంకొకటి డిస్ట్రిబ్యూషన్. అంటే ఎక్కువ వెల్త్ జనరేట్ చేస్తున్న వాళ్ళ దగ్గర ఎక్కువ మనీని కలెక్ట్ చేసి
తక్కువ వెల్త్ జనరేట్ చేస్తున్న అంటే తక్కువ సంపాదనతో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం, అంటే వాళ్ళకి తక్కువ ట్యాక్సేషన్ వేయడం ద్వారా సహాయం చేయడం ఒకటి. రెండవది, ఆ మాత్రం ఇన్కమ్ కూడా లేకుండా బిలో పవర్టీ లైన్ కానీ భోజనాలకి వాటికి కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ప్రభుత్వం అనేది రీడిస్ట్రిబ్యూట్ చేస్తుంది వెల్త్. అంటే కార్పొరేట్స్ బాగా సంపాదిస్తున్న వ్యక్తుల దగ్గర ట్యాక్సుల రూపంలో వసూలు చేస్తున్న ఈ మనీని ఆదాయం లేక తినడానికి తిండి లేక సఫర్ అవుతున్న పేదవాళ్ళకి సంక్షేమ పథకాల ద్వారా, వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా, రకరకాల పెన్షన్స్ ద్వారా, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటారు, ఇట్లాంటి వాటి ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తుంది? రీడిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో దీన్ని ఏమంటాం? డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ అంటాం. సో ఈ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ చేయడానికి వీ నీడ్ ఏ మెకానిజం, అందుకే మళ్ళీ గవర్నమెంట్. సో గవర్నమెంట్ యొక్క సెకండ్ ఫంక్షన్ ఏంటి? డిస్ట్రిబ్యూషన్. అర్థమైందా? యు టేక్ మనీ ఫ్రమ్ ద రిచ్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఇట్ టు ది పూర్. ఏ రకంగా? ఇలాంటి రకరకాల పెన్షన్ స్కీమ్స్ కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, లో ట్యాక్సేషన్ కావచ్చు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ద్వారా చేయడం. దీన్ని మనం డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఈజ్ ఇట్ క్లియర్? రెండు ఫంక్షన్స్ చెప్పాను. ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? ఎలొకేషన్. ఎలొకేషన్ అంటే ఏంటి? పబ్లిక్ గుడ్స్, మొత్తం దేశానికి అవసరమైన గుడ్స్ కి ఎవరు మనీ ప్రొవైడ్ చేస్తారు? ఎలొకేట్ చేస్తారు, గవర్నమెంట్ చేయాలి. సెకండ్ థింగ్ డిస్ట్రిబ్యూషన్, ఇన్కమ్ తారతమ్యాలు, ఆదాయంలో ఉన్న తారతమ్యాలను తగ్గించి డిఫరెన్సెస్ తగ్గించి లేని వాళ్ళకి అందేలాగా చేయాలి త్రూ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అని అంటాం అనమాట. ప్రభుత్వం ఊరికే ఇస్తుంది వాళ్ళకి, ఇంకా పెన్షన్స్ ఇట్లాంటివి. చూడండి, ట్రాన్స్ఫర్ పేమెంట్ అంటే ఇప్పుడు ఒక శాలరీకి ట్రాన్స్ఫర్ పేమెంట్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? వర్క్ చేస్తున్న ఎంప్లాయీకి పే చేసేది శాలరీ, వర్క్ చేయకుండా ఉన్న వాళ్ళకి పంపించేది ట్రాన్స్ఫర్ పేమెంట్. అంటే మనం పే చేస్తున్నందుకు వీఆర్ నాట్ రిసీవింగ్ ఎనీ సర్వీస్ ఇన్ రిటర్న్. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీకి శాలరీ ఇస్తున్నారు, అది ట్రాన్స్ఫర్ పేమెంట్ అనకూడదు. ఎందుకు? నువ్వు ఎందుకు పే చేస్తున్నావు? హీఈస్ కాంట్రిబ్యూటింగ్ కదా, తను సర్వీస్ ఇస్తున్నాడు. ఓకే, మనం ఇస్తున్న డబ్బులకి ఆయన సర్వీస్ ఇస్తున్నాడు, ఆ సర్వీస్ కి మనం పే చేస్తున్నాం. సో యూ కాల్ ఇట్ శాలరీ. పెన్షనర్ ఉంటారు, రిటైర్ అయిపోయిన వ్యక్తులు, దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ మోర్ సర్వీస్, కానీ యు ఆర్ స్టిల్ పేయింగ్, అది ట్రాన్స్ఫర్ పేమెంట్. స్టూడెంట్స్ కి సబ్సిడీలు ఇచ్చింది గవర్నమెంట్, లేకపోతే మీకు ఏమైనా స్కాలర్షిప్లు ఇచ్చింది, ఆ స్కాలర్షిప్ ఇచ్చినందుకు మీరేమీ గవర్నమెంట్కి ఏం చేయట్లేదు, మీ చదువు మీరు చదువుకుంటున్నారు. దట్ ఈస్ ట్రాన్స్ఫర్ పేమెంట్. అంటే ఈ పదం అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. ట్రాన్స్ఫర్ పేమెంట్ లో ఇన్ రిటర్న్ మీకేమీ రాదు. అర్థమైందా? గవర్నమెంట్ ఆ డబ్బులు పే చేస్తున్నందుకు ఇట్స్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. అలాంటి దాన్ని మనం ట్రాన్స్ఫర్ పేమెంట్ అంటాం. ఈజ్ ఇట్ క్లియర్ అందరికి? ఈ పదం ఇంపార్టెంట్, చాలా సార్లు వస్తుంది. అలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ లో కూడా అటువైపు మళ్ళీ ఏమి రాదు. సో ఆ పని చేయించుకుంటే చేసేది ట్రాన్స్ఫర్ పేమెంట్ కాదు, ఊరికే ఇచ్చే వాటిని మనం ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాం. అంటే నీకు అటువైపు నుంచి ఇటు ప్రొడక్ట్ రాదు, సర్వీస్ రాదు, అట్లాంటివి అన్నమాట. సో టూ ఫంక్షన్స్ మాట్లాడాం, అలొకేషన్ ఫంక్షన్, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. లెట్స్ లుక్ ఎట్ ది థర్డ్ ఫంక్షన్. థర్డ్ ఫంక్షన్ ఏంటంటే స్టెబిలైజేషన్ ఫంక్షన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టెబిలైజేషన్? స్టెబిలైజేషన్ అంటే ఏంటో చూద్దాం. మీకు అన్నిటికీ నోట్స్ మళ్ళీ రాస్తాను ఇక్కడే, కంగారు పడకండి. స్టెబిలైజేషన్ ఫంక్షన్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎకానమీ ఎప్పుడు ఒకేలాగా నడుస్తుందా? అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయా? అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్నిసార్లు మనకి విపరీతమైన అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, కొన్ని సంవత్సరాలు విపరీతమైన ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ధరల పెరుగుదల, సస్టైన్డ్ హై లెవెల్స్ ఆఫ్ ప్రైసెస్. లెవెల్ ఆఫ్ ప్రైసెస్ చాలా ఎక్కువగా ఉండడం, అది ఎక్కువ కాలం సస్టైన్ అవ్వడాన్ని మనం ఏమంటాం? ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువ ఉంది అనుకుందాం. ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ ఒకసారి టచ్ చేస్తాను, దాని నుంచి అలాంటి సందర్భాల్లో ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువగా ఉంది. ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ప్రైసెస్ బాగా ఎక్కువగా ఉన్నాయి. ప్రైసెస్ ఎక్కువగా ఉన్నాయి. ప్రైసెస్ ఎక్కువగా ఉండడానికి జనరల్ గా కారణం ఏంటి? డిమాండ్ ఎక్కువగా ఉందని. డిమాండ్ ఎక్కువ లేదా సప్లై తక్కువ, అంతే కదా? సప్లై తక్కువగా ఉందని అర్థం, లేదంటే డిమాండ్ ఎక్కువగా ఉందని అర్థం. జనరల్ సెన్స్ ఏంటంటే డిమాండ్ ఎక్కువగా. మనకి చిన్నప్పటి నుంచి వింటుందే కదా, డిమాండ్, సప్లై, ప్రైస్. ప్రైస్ సేమ్ ఉన్నప్పుడు డిమాండ్ పెరిగితే సప్లై తగ్గుతుంది, సప్లై పెరిగితే డిమాండ్ తగ్గుతుంది.
సప్లై సేమ్ ఉన్నప్పుడు డిమాండ్ పెరిగితే ప్రైస్ పెరుగుతుంది, డిమాండ్ తగ్గితే ప్రైస్ తగ్గుతుంది. తెలుసు కదా చిన్నప్పుడు మనకు తెలియడానికి ఏముంది అందులో. సప్లై సేమ్ ఉంది, మార్పు లేదు. చూడండి 10 ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నాడు ఒక షాప్ వాడు. ఓకే, 10 మంది కొనడానికి వెళ్ళారు, సో కరెక్ట్ రేట్కి ఇచ్చేస్తాడు. 20 మంది వెళ్ళారు కొనడానికి, 20 మంది నాకు ఐస్ క్రీమ్ కావాలి అన్నాడు. సప్లై మాత్రం 10 ఉంది. వాడు ఏం చేస్తాడు, రేట్ పెంచేస్తాడు. రేట్ పెంచేసి ఈ రేట్కి ఎవరు కడతారో వాళ్ళు ఇవ్వండి అంటాడు. ఇందులో 10 మంది డ్రాప్ అయిపోతారు, 10 మంది మళ్ళీ కొంటారు. ఇప్పుడు ఏమైంది, సప్లై సేమ్, డిమాండ్ పెరిగిపోయింది, 10 నుంచి 20కి వచ్చేసింది. కాబట్టి దట్ లెడ్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ పెరిగింది. అంటే జనరల్గా మీకు చెప్తున్నాను, మామూలు కాన్సెప్ట్ ద్వారా చెప్తున్నాను. డిమాండ్ పెరిగినప్పుడు సప్లై సేమ్ ఉన్నట్టు ప్రైస్ పెరుగుతుంది. ప్రైసెస్ ఎక్కువగా ఉన్నాయి అంటే అర్థం ఏంటి, డిమాండ్ ఎక్కువగా ఉంది అని ఒక సింపుల్ అండర్స్టాండింగ్. మరి డిమాండ్ ఎక్కువగా ఉంది అంటే అర్థం ఏంటి, వెనక్కి రండి మళ్ళీ. డిమాండ్ ఎక్కువగా ఉంది అంటే అర్థం ఏంటి, డిస్పోజబుల్ ఇన్కమ్, ప్రజల చేతుల్లో డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువగా ఉంది అని అర్థం. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటి, ఇన్కమ్ దట్ ఈస్ రెడీ టు బి స్పెంట్, దాచుకోగా ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యింది డిస్పోజబుల్ ఇన్కమ్. మీకు 10,000 రూపాయలు జీతం అనుకోండి మీ నాన్నగారికి. ఓకే, మామూలుగా మీ సేవింగ్స్, మీకు మిగిలిన నార్మల్ నిత్యావసరాలు రెగ్యులర్ ఖర్చులన్నీ పోగా మిగిలింది డిస్పోజబుల్ ఇన్కమ్. ఆ డిస్పోజబుల్ ఇన్కమ్ చూడగానే మనకి ఏమొస్తుంది, టెంప్టేషన్ వస్తుంది. ఈ నగ కొందాము, ఆ కారు కొందాము, ఈ బండి కొందాము, ఈ వస్తువు కొందాము, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు ఎప్పుడు వస్తాయి, చేతిలో డబ్బులు ఉన్నప్పుడే కదా వస్తాయి. ఇలా ఆలోచనలు వచ్చేవాడే కదా మార్కెట్కి వస్తాడు కొందామని. ఇలా అందరూ మార్కెట్కి రావడం వల్లే కదా డిమాండ్ పెరుగుతుంది. ఇలా డిమాండ్ పెరగడం వల్లే కదా ప్రైస్లు పెరుగుతున్నాయి. ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? అర్థమైందా లేదా? డిస్పోజబుల్ ఇన్కమ్స్ ఉండడం వల్లే, ఎక్కువ అవుతుండడం వల్లే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం వల్లే ప్రైస్లు అనేవి పెరుగుతాయి. ఇప్పుడు యూ థింక్ ఫ్రమ్ ది గవర్నమెంట్ పర్స్పెక్టివ్. గవర్నమెంట్ అనేది లేదనుకోండి, దీనికి ఒక కంట్రోల్ ఉండదు. గవర్నమెంట్ అనేది లేనప్పుడు దీన్ని నోబడీ విల్ కంట్రోల్ దిస్. ఇది ఎలా వెళ్ళాలో అలా వెళ్తుంది, దీన్ని ఎవరు ఏమీ ఆపరు. అది ఇంకా పెరిగిపోవచ్చు, తగ్గిపోవచ్చు, ఏమైనా అయిపోవచ్చు. కానీ ప్రభుత్వం దీన్ని అలా వదిలేయగలుగుతుందా? వదలకూడదు. ఎందుకు వదలకూడదు? ప్రైసెస్ పెరుగుతున్నప్పుడు ఎఫర్ట్ చేయగలిగేవాడు కొనేస్తాడు, బానే ఉంది. వాట్ అబౌట్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు, పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? పూర్ విల్ సఫర్, అంతేనా? ఎక్కువ ధరల్ని వాళ్ళు భరించలేక పూర్ ఏమవుతారు, సఫర్ అవుతారు. సో పూర్ సఫర్ అవ్వకూడదు అంటే అర్థం ఏంటి, ప్రైసెస్ షుడ్ బి స్టెబిలైజ్డ్. ఇన్ఫ్లేషన్ బియాండ్ ఏ పాయింట్ కంట్రోల్ తప్పి వెళ్ళిపోకుండా దాన్ని మళ్ళీ దారిలోకి తేవాలి. ఇన్ఫ్లేషన్ దారిలోకి తేవడానికి ప్రభుత్వం ముందున్న మార్గాలేంటి? ఏం చేస్తుంది ప్రభుత్వం చెప్పండి? మెయింటైన్ ఐడియల్లీ ప్రభుత్వం రకరకాలు చేయొచ్చు. ఒకటి ఆర్బీఐ ద్వారా కొన్ని చేయొచ్చు, ప్రభుత్వం డైరెక్ట్ గా కొన్ని చేయొచ్చు. ఏం చేయొచ్చు చెప్పండి? ట్యాక్సెస్ పెంచొచ్చు. ట్యాక్సెస్ పెంచేసింది అనుకోండి, ప్రజల చేతుల్లో ఉండే డబ్బులు తగ్గిపోతాయి కదా. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటి, ట్యాక్సులు పోను, ఖర్చులు పోను, మన చేతికి వచ్చింది. ట్యాక్సులు పెంచింది అనుకోండి, ప్రజల చేతుల్లో ఉండే డబ్బులు తగ్గిపోతాయి. ఆ రకంగా డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గి, డిమాండ్ తగ్గి, ప్రైసెస్ తగ్గే అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచింది అనుకోండి ఆర్బీఐ ద్వారా, వడ్డీ రేట్లు బాగా పెంచింది అనుకోండి. వడ్డీ రేట్లు బాగా పెంచితే ఏమవుతుంది చెప్పండి? వడ్డీ రేట్లు పెరిగినప్పుడు రెండు పెరుగుతాయి. ఒకటి డిపాజిట్ రేట్లు పెరుగుతాయి, లోన్ రేట్లు పెరుగుతాయి. డిపాజిట్ రేట్లు పెరగడం వల్ల మనం ఏమవుతాం, చేతిలో డబ్బులు ఉన్నాయి, బ్యాంక్ కూడా మంచి వడ్డీ ఇస్తున్నాడు, సో బ్యాంక్ లో పెట్టుకుంటే బెటర్ కదా అనిపిస్తుంది మనకి. అందుకని వీ హ్యావ్ ఏ టెండెన్సీ డబ్బులు ఖర్చు పెట్టకుండా బ్యాంక్ లో దాచుకునే ఆలోచన వస్తుంది. ఎందుకంటే వడ్డీ రేట్లు అట్రాక్టివ్ గా ఉన్నాయి కాబట్టి. అంటే చేతిలో ఉండే క్యాష్ తగ్గుతుంది కదా, వడ్డీ రేటు పెరిగినప్పుడు చేతిలో ఉన్న క్యాష్ తగ్గుతుంది. ఇది ఎఫ్డి పరంగా ఆలోచిస్తాయి, అంటే బ్యాంకులో డిపాజిట్ పరంగా ఆలోచిస్తాయి. రెండో రకంగా ఆలోచించండి, లోన్. డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది మనకి ఆదాయం ద్వారా వస్తుంది, లేదా లోన్ తీసుకున్నా కూడా డబ్బులు వస్తాయి. డబ్బులు అనేవి సంపాదించాలా, అప్పు తీసుకున్నా వస్తాయి కదా. వడ్డీ రేట్లు తక్కువ ఉండేటప్పుడు అప్పు తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారా, తక్కువ ఉంటారా? ఎక్కువ ఉంటారు. మరి వడ్డీ రేట్లు పెరిగినప్పుడు అప్పు తీసుకునే వాళ్ళు తగ్గుతారు కదా. అప్పు తీసుకునే వాళ్ళు తగ్గినప్పుడు మరి ఖర్చు పెట్టే మనీ తగ్గిపోతుంది కదా. వడ్డీ తక్కువ ఉంది, నేను వెళ్ళి అప్పు తీసుకున్నాను, చేతిలో డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెట్టాలనిపిస్తుంది. వడ్డీ ఎక్కువ ఉంది, నేను అప్పు తీసుకోను, ఇంత వడ్డీకి ఎవట్రా కడతాడు, మళ్ళీ తర్వాత అప్పు తీసుకుంటే నాకు చాలా తలకాయ నొప్పి అయిపోతుందని భయపడి నేను అప్పు తీసుకోను. అప్పు తీసుకోకుండా తీసుకోవడం నాకు తీసుకోనప్పుడు నా చేతిలో మనీ లేదు కదా. మనీ లేనప్పుడు డిమాండ్ ఎక్కడ వస్తుంది?
డిమాండ్ లేకుండా ప్రైస్లు ఎలా వస్తాయి? ఆర్ యూ గెటింగ్ దిస్ పాయింట్? మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం ద్వారా కంట్రోల్ చేయొచ్చు, ట్యాక్స్లు పెంచడం ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది సిస్టంలో? మై ఆబ్జెక్టివ్ ఈజ్ నాట్ టు కవర్ ఇన్ఫ్లేషన్ హియర్. గవర్నమెంట్ యొక్క ఫంక్షన్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ ఏ పని చేస్తుంది చెప్పండి? ఇట్ ఈజ్, మీకు ఒక పదం 2 అక్షరాలు రాశాను, చెప్పగలుగుతారా? మనం ఏసీ కానీ ఫ్రిడ్జ్ కానీ కొన్నప్పుడు దాంతో పాటు ఏం కొంటాం? ఎందుకు స్టెబిలైజర్ ఉండాలి? కంట్రోల్, ఎక్కువైతే తగ్గించడానికి, తక్కువైతే ఎనఫ్ ఇవ్వడానికి. అంతేనా? అంతే. ఇన్ఫ్లేషన్ లాంటి షాక్స్ నుంచి ఎకానమీని కాపాడడం కోసం, ఈ షాక్స్ ని అబ్జర్వ్ చేసుకునే ఎబిలిటీ ఎకానమీకి ఇవ్వడం కోసం గవర్నమెంట్ ఉంటుంది. గవర్నమెంట్ యాక్ట్స్ యాజ్ ద స్టెబిలైజర్. ఏ రకంగా? ఇలాంటి ఇంటర్వెన్షన్స్ ద్వారా గవర్నమెంట్ మార్కెట్ ని స్టెబిలైజ్ చేస్తుంది, ఎకానమీని స్టెబిలైజ్ చేస్తుంది. సో థర్డ్ ఫంక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏంటి? స్టెబిలైజేషన్. ఫస్ట్ ఫంక్షన్ అలొకేషన్. బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు కూడా వాళ్ళు బాండ్స్ కొనుక్కొని హ్యాండ్స్ లో క్యాష్ తగ్గుతుంది కదా. దేర్ ఆర్ మల్టిపుల్ వేస్. నేను అదే చెప్పాను. ఐడియా ఇస్ నాట్ టు కవర్ ఇన్ఫ్లేషన్ హియర్. ఐడియా ఇస్ టు టెల్ యూ దట్ గవర్నమెంట్ ఇంటర్వీన్స్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్. గవర్నమెంట్ ఇంటర్వీన్ అయ్యి ఏం చేస్తుంది? అందుకనే ఏ చాప్టర్ లో మనం ఆ చాప్టర్ కి ఫోకస్ చేయాలి. ఇక్కడ చాప్టర్ పబ్లిక్ ఫైనాన్స్. సో లెట్స్ ఫోకస్ ఆన్ దట్. అర్థమైందా? రిలవెంట్ గా ఉండాలి. సో స్టెబిలైజేషన్ ఫంక్షన్. ఇన్ఫ్లేషన్ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. ఇన్ఫ్లేషన్ అనే కాదు, చాలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, క్రెడిట్ అవైలబిలిటీ లేదు, ఇప్పుడు ఎకానమీ పరిస్థితి బాగాలేదు, జీడిపి ఏమో డీ గ్రోత్ లో ఉంది, ఇండస్ట్రీకి సపోర్ట్ కావాలి అనే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మరి ఇండస్ట్రీకి సపోర్ట్ కావాలి అనుకునేటప్పుడు ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? ఇండస్ట్రీకి తక్కువ వడ్డీకి రుణాలు వచ్చేలాగా చేయాలి. ఇండస్ట్రీకి తక్కువ వడ్డీకి రుణాలు వచ్చేలా చేయాలి అంటే ఆర్బీఐ ఏం చేసింది? రెపో రేట్లు, రివర్స్ రెపో రేట్లు తగ్గించింది. అవన్నీ తగ్గించడం ద్వారా బ్యాంకులకి తక్కువ వడ్డీలకి రుణాలు వచ్చేలాగా చేస్తుంది. మరి బ్యాంకులకి తక్కువ వడ్డీలకి రుణాలు వస్తే ఆటోమేటిక్ గా బ్యాంకులు కూడా వాళ్ళ కస్టమర్స్ కి ఇచ్చే వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి. అలాగే ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్లు తగ్గించింది. ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ తగ్గించినప్పుడు ఆ పదాలు మళ్ళీ మీరు బ్యాంకింగ్ లో రకరకాల చాప్టర్స్ ఇంతకుముందు కవర్ చేశాను, మళ్ళీ చదవండి ఒకసారి. ఓకే, అవి తగ్గించినప్పుడు లిక్విడిటీ స్టాట్యూటరీ రేషియోస్ అనమాట. బ్యాంకులు తన దగ్గర ఉన్న క్యాష్ ని కొంత భాగం ప్రభుత్వం దగ్గర ఉంచాలి, ఆర్బీఐ దగ్గర పెట్టాలి మ్యాండేటరీగా. అలా పెట్టాల్సిన మనీ తగ్గించారనుకోండి, బ్యాంకులు చేతుల్లో ఉండే మనీ పెరుగుతుంది. చేతుల్లో ఉండే మనీ పెరిగినప్పుడు వాళ్ళు ఎక్కువ లోన్లు ఇస్తారు. ఎక్కువ మంది లోన్లు ఇవ్వడం వల్ల వడ్డీ రేట్లు తగ్గుతాయి. లోన్లు ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, బ్యాంకుల చేతిలో డబ్బులు ఉన్నాయి, అందరూ లోన్లు ఇస్తామంటున్నారు. సో సప్లై పెరిగింది, సప్లై పెరగడం వల్ల వడ్డీ రేట్లు తగ్గుతాయి. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు కార్పొరేట్స్ కి హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ అనదర్ మార్కెట్ ఇంటర్వెంట్. ఇవన్నీ ఏంటంటే ఎకానమీ బాగున్నప్పుడు ఏం చేయాలి, బాగాలేనప్పుడు ఏం చేయాలి, బాగా రైజ్ లో ఉన్నప్పుడు ఏం చేయాలి, బాగా డౌన్ లో ఉన్నప్పుడు ఏం చేయాలి. గవర్నమెంట్ టేక్స్ మల్టిపుల్ యాక్షన్స్ టు సెట్ ద సిస్టమ్ రైట్. దాన్నే మనం స్టెబిలైజేషన్ అంటాం. హ్యావ్ యు గాట్ ఇట్? This is a basic understanding that you need to have before we begin this chapter. ఈ అండర్స్టాండింగ్ మీకు వస్తే ఇప్పుడు నేను ఒకసారి దీనికి సంబంధించిన చిన్న నోట్స్ లాగా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను. ఐ విల్ సేవ్ ఇట్, మీకు పీడిఎఫ్ కింద ఇచ్చేస్తాను యాప్ లో. తర్వాత ఐ మూవ్ ఆన్ టు డిఫరెంట్ టర్మినాలజీస్. పదాలన్నిటిని ఒకసారి తెలుసుకుందాం. బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ లో ఏమేమి ఉంటాయి, డెఫిసిట్ అంటే ఏంటి, డెఫిసిట్ ఫినాన్సింగ్ అంటే ఏంటి. సో ఇలాంటి చాలా చాలా పదాలు మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ మనకి డిస్టింక్షన్ ఏంటి? గుడ్స్. గుడ్స్ ఎన్ని టైప్స్ రివిజన్ లాగా చూసుకోండి. పబ్లిక్ గుడ్స్, ప్రైవేట్ గుడ్స్. ప్రైవేట్ గుడ్స్ ఏంటి? దే ఆర్ ఎక్స్క్లూజివ్ టు ఇండివిజువల్స్. ఎగ్జాంపుల్ కార్, షర్ట్, etc. ఫర్ ఎవ్రీవన్. పబ్లిక్ గుడ్స్ ఏమో దే ఆర్ ఫర్ ఎవ్రీవన్. ఎగ్జాంపుల్స్ ఏంటి? రోడ్స్, డిఫెన్స్, etc. ఓకే, గవర్నమెంట్ మస్ట్ ప్రొవైడ్ ఫర్ పబ్లిక్ గుడ్స్. అంతే కదా? హూ విల్ ప్రొవైడ్ ఫర్ పబ్లిక్ గుడ్స్? ప్రైవేట్ వ్యక్తులు ప్రొవైడ్ చేయరు కదా. సో గవర్నమెంట్ మాత్రమే దాన్ని ప్రొవైడ్ చేయాలి.
Okay, these are useful for everyone. These are only for exclusive individuals. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో సార్ దీన్ని ఇప్పుడు సినిమా హాల్స్ ఉంటాయి కదా సార్, అవి ప్రైవేట్ లోకి వస్తున్నాయా పబ్లిక్ లోకి వస్తున్నాయా సార్? సినిమా హాల్ గవర్నమెంట్ రన్ చేస్తుందా? చేయదు కదా. లేదు సార్, అంటే చాలా మంది వ్యక్తులు వెళ్తారు కదా సార్. వెళ్ళని వాళ్ళు చార్జ్ చేస్తున్నారు కదా. ఓకే సార్, ఓకే. డబ్బులు తీసుకుంటున్నాడు కదా, సో కాబట్టి కాదు అలా అన్నమాట. రైట్. సో ఇవి మీకు పబ్లిక్ గుడ్స్ అంటే అర్థం ఏంటి, ప్రైవేట్ గుడ్స్ అంటే అర్థం ఏంటి. దే ఆర్ ఎక్స్క్లూజివ్ టు ఇండివిజువల్స్, దీస్ ఆర్ ఫర్ ఎవ్రీ వన్స్ యూస్. ఇది మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది. సో తర్వాత మనం చూద్దాం ఫంక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్. 3 ఇంపార్టెంట్ ఫంక్షన్స్. గవర్నమెంట్ ఎందుకు కావాలి అని చెప్తూ 3 ఇంపార్టెంట్ ఫంక్షన్స్. ఫస్ట్ ఫంక్షన్ ఏంటి, ఎలొకేషన్. ఎలొకేషన్ లో మనం ఏం చెప్తున్నాం, మస్ట్ allocate for public goods. Useful for the whole country. సో దీనికి సంబంధించిన అలొకేషన్స్ ఎవరు చేయాలి, గవర్నమెంట్. సో అలొకేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ అవుతుంది. అంటే పబ్లిక్ గుడ్స్ కి అలొకేట్ చేయాలి, అది ప్రైవేట్ వ్యక్తులు చేయరు కాబట్టి. సో సెకండ్ ఫంక్షన్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్ అంటే అర్థం ఏంటి చెప్పండి. డిస్ట్రిబ్యూషన్ అంటే ఏ రకంగా చేస్తుంది చెప్పండి. కలెక్ట్స్ taxes from the rich, makes transfer payments. Transfer payments అంటే ఏం చెప్పాను మీకు, without getting any service in return, or welfare schemes to the poor. So redistribution of wealth. You can also say reduction of Satyasri, go on mute please. Reduction of inequalities. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ని రెడ్యూస్ చేయడానికి రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెల్త్ కి హెల్ప్ అవుతుంది. రిచ్ నుంచి మనీ కలెక్ట్ చేస్తారు అండ్ పేద వాళ్ళకి అది ట్రాన్స్ఫర్ పేమెంట్ చేస్తుంది. సో దిస్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. క్లియర్? ఐ విల్ సేవ్ ఆల్ దీస్ స్లైడ్స్, డోంట్ వరీ. సో మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి చాలు. థర్డ్ ఫంక్షన్ ఏంటి, స్టెబిలైజేషన్. సో స్టెబిలైజేషన్ అంటే అర్థం ఏంటి, మార్కెట్ ఇంటర్వెన్షన్స్. గవర్నమెంట్ ఇంటర్వీన్ అంటే అర్థం ఏంటి, ఇంటర్ఫియర్ అవ్వడం. ఇంటర్వీన్స్ ఇన్ ది ఎకానమీ టు కరెక్ట్ ఎక్సెసెస్ అంటే అర్థం ఏంటి, హై ఆర్ లో ఇన్ఫ్లేషన్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ఏదైనా ఏ సమస్యలు ఉన్నా సరే, ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, వీటిని కరెక్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్టెబిలైజ్ చేస్తుంది. ఏ రకంగా స్టెబిలైజ్ చేస్తుందో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ లో చెప్పాను. అర్థమైందా? ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండేటప్పుడు డిమాండ్ ఎక్కువ ఉందని అర్థం. డిమాండ్ తగ్గించాలంటే డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గించాలి. డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గించాలంటే ట్యాక్సులు పెంచవచ్చు లేదా వడ్డీ రేట్లు పెంచవచ్చు. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది అంటే ఇండస్ట్రీలు బాగా గ్రో అవ్వాలి. గ్రో అవుతేనే అది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలుగుతాయి. గ్రో అవ్వాలంటే వాళ్ళకి క్రెడిట్ అందుబాటులో ఉండాలి. తక్కువ వడ్డీకి వాళ్ళకి రుణాలు రావాలి. తక్కువ వడ్డీకి రుణాలు రావాలంటే వడ్డీ రేట్లు తగ్గించాలి. వడ్డీ రేట్లు తగ్గించాలంటే రిజర్వ్ బ్యాంక్ ఏమో రెపో రేటు, రివర్స్ రెపో రేటు తగ్గించాలి. ఇట్లాంటివి అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ ఇష్యూస్ ని కరెక్ట్ చేస్తూ, అప్స్ డౌన్స్ ని కరెక్ట్ చేస్తూ, దాన్ని స్టెబిలైజ్ చేసి ఎక్సెసెస్ రిమూవ్ చేసేదాన్ని మనం స్టెబిలైజేషన్ ఫంక్షన్ అంటాం. గాట్ ఇట్? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ వరకు? కెన్ ఐ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్?
Yes. Yes, sir. Yeah. Let's look at the components of budget. అసలు బడ్జెట్ అంటే అర్థం ఏంటి? బడ్జెట్ అంటే అర్థం ఏంటి? వాట్ ఆర్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ బడ్జెట్? చెప్పగలరా ఎవరైనా? మీకున్న అండర్స్టాండింగ్ చెప్పండి. గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ ఒకటేనా బడ్జెట్? ఎక్స్పెండిచర్ అండ్ ప్రాఫిట్స్ కూడా, ప్రాఫిట్, గెయిన్ గవర్నమెంట్ కూడా, కంపెనీ ఏంటి? గెయిన్స్ ఇన్కమ్ అనాలి, ఆదాయం. ఇన్కమ్. గవర్నమెంట్ యొక్క ఆదాయము మరియు రెవెన్యూ ఖర్చు. రెవెన్యూ మరియు ఎక్స్పెండిచర్. ఫైన్. సో గవర్నమెంట్ యొక్క రెవెన్యూ మరియు ఎక్స్పెండిచర్ అంటున్నాం. బడ్జెట్ అనే పదం మన కాన్స్టిట్యూషన్ లో ఉందా? కాన్స్టిట్యూషన్ లో ఏ పదం ఉంది? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. కాన్స్టిట్యూషన్ లో ఉన్న పదం ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే పదం మాత్రమే కాన్స్టిట్యూషన్ ఉంది. విచ్ ఆర్టికల్? 112 సార్. ఆర్టికల్ 112. వెరీ గుడ్. కాన్స్టిట్యూషన్ లో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ప్రవేశపెట్టాలి ప్రతి సంవత్సరం కూడా అని చెప్పి ఆర్టికల్ 112 లో రాశారు. బాగానే ఉంది. ఇప్పుడు బడ్జెట్ ని మనం బేసికల్ గా డివైడ్ చేయాలంటే ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు? టూ టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. ఒకటి రెవెన్యూ బడ్జెట్, రెండవది క్యాపిటల్ బడ్జెట్. జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీకు తెలిసినట్టుగా ఉంటాయి కానీ చాలా తెలియదు. రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్. రెవెన్యూ బడ్జెట్ ని మళ్ళీ మనం డివైడ్ చేయాలంటే ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు? రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. సిమిలర్ గా క్యాపిటల్ బడ్జెట్ ని డివైడ్ చేయాలంటే క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఫైన్. రిసిప్ట్స్, ఎక్స్పెండిచర్. మీ కామన్ సెన్స్ తో చెప్పండి. రిసిప్ట్ అంటే అర్థం ఏంటి? వచ్చేది. ఎక్స్పెండిచర్ అంటే పోయేది. ఇది మనకు తెలిసిందే. ఇక్కడ మీకు తెలియాల్సిన ఇంకో రెండు పదాలు రెవెన్యూ, క్యాపిటల్. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. క్యాపిటల్ అనే పదం నేను ఎప్పుడు ఎడిటోరియల్ చెప్పినా సరే, ఎప్పుడు ఎకానమీ క్లాసెస్ చెప్పినా సరే మల్టిపుల్ టైమ్స్ నేను స్ట్రెస్ చేస్తాను. క్యాపిటల్ అనే పదం ఎప్పుడు మీకు కనిపించినా సంథింగ్ దట్ షుడ్ స్ట్రైక్ యువర్ మైండ్. ఏంటది? లాంగ్ టర్మ్ అనే పదం మీకు స్ట్రైక్ అవ్వాలి. షార్ట్ టర్మ్ అనేది రాకూడదు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ దగ్గర ఉన్న డబ్బులతో మీరు ఒక ల్యాండ్ కొన్నారు. అది క్యాపిటల్ కింద వస్తుందా రాదా? క్యాపిటల్. ఎందుకంటే అది ఒక ఎసెట్. మీరు ఒక ఎసెట్ క్రియేట్ చేశారు అండ్ దట్ ఈజ్ యువర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఫస్ట్ నువ్వు ఖర్చు పెట్టావు. నువ్వు ఖర్చు పెట్టి ఒక ఎసెట్ క్రియేట్ చేసావు. క్యాపిటల్ ఖర్చు పెట్టి ఎసెట్ క్రియేట్ చేసావు కాబట్టి అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. మీ దగ్గర ఉన్న ల్యాండ్ అమ్మి నువ్వు డబ్బులు తెచ్చుకున్నావు. రివర్స్ వెళ్తున్నాను, అర్థమవుతుందా? క్యాపిటల్ అమ్మి డబ్బులు తెచ్చుకున్నావు అంటే ల్యాండ్ అమ్మేసి డబ్బులు తెచ్చుకున్నావు. అదేమవుతుంది చెప్పండి? రిసిప్ట్. మీకు వస్తుంది కదా. ఫస్ట్ మీరు చూడండి, మీకు ఫ్లో వస్తుందా పోతుందా? మీకు ఇది ఇలాగే ఉంచి నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాము. క్యాపిటల్ కొంచెం కష్టం, రెవెన్యూ ఈజీగా అర్థమవుతుంది, క్యాపిటల్ అర్థం కనుక ఫస్ట్ క్యాపిటల్తో స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, యు ఆర్ అన్ ఇండివిజువల్. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఓకే, నీకు ఒక ల్యాండ్ ఉంది, యూ హోల్డ్ ఇట్. ఓకే, యూ హోల్డ్ ఇట్. సో లెట్స్ సే యూ సోల్డ్ ఇట్, అమ్మేసావు. ల్యాండ్ అమ్మేసినందుకు యూ గాట్ క్యాష్.
ల్యాండ్ అమ్మేసావు, అమ్మినందుకు నీకు క్యాష్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ల్యాండ్ ని మనం ఏమంటాం? అసెట్. అసెట్. ల్యాండ్ నువ్వేం చేసావు? అమ్మేసావు. అమ్మేసినప్పుడు నీకేమొచ్చింది? మనీ వచ్చింది. సో ఈ మనీ ఎంటర్స్ విచ్ అకౌంట్? క్యాపిటల్ రిసీప్ట్స్. క్యాపిటల్ రిసీప్ట్స్ లోకి వెళ్ళిపోయింది. డబ్బులు వచ్చాయి కదా. ఫస్ట్ మీరు మనీ చూడండి, వచ్చిందో రాలేదా మనీ? నీ చేతికి క్యాష్ వచ్చింది, వచ్చింది. కానీ ఈ ప్రాసెస్ లో నువ్వేం కోల్పోయావు? అసెట్ కోల్పోయాం సార్. అసెట్ కోల్పోయాం. సో క్యాపిటల్ రిసిప్ట్ వచ్చింది, అప్పుడు ఏం కోల్పోయాం మనం? అసెట్ కోల్పోయాం. అంటే సంథింగ్ దట్ లీడ్స్ టు రిడక్షన్ ఆఫ్ అసెట్. అర్థమైందా మీకు? అసెట్ రిడక్షన్ అయింది. ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఆస్తి అమ్ముకొని నువ్వు డబ్బులు తెచ్చుకున్నావు. డబ్బులు వచ్చాయని ఆనందపడాలా, ఆస్తి పోయిందని బాధపడాలా? రెండు జరిగాయి అక్కడ. డబ్బులు వచ్చాయి, ఏ రకంగా వచ్చాయి? బై వే ఆఫ్ లూజింగ్ ఎన్ అసెట్. ఒక అసెట్ ని కోల్పోవడం ద్వారా నీకు వచ్చాయి. ఆర్ యూ గెటింగ్ దిస్ పాయింట్? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అర్థమైందా? సో ఇదే ఇంకోలాగా తీసుకోండి. ఇప్పుడు ఏం చేసావు? నువ్వు కొన్నావు. కొనేటప్పుడు ఏం చేసావు? మరి డబ్బులు ఇచ్చావు. మనీ ఇచ్చి కొన్నాం. అర్థమైందా? చిన్నగా చెప్తున్నాను, ఇది ఎందుకు ఎంత చెప్తున్నారు అనుకోకండి, ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. మనీ ఇచ్చి మీరు అసెట్ కొన్నారు. మనీ ఇచ్చాం కాబట్టి చేతిలోంచి డబ్బులు వెళ్తున్నట్ట వస్తున్నట్ట? వెళ్తున్నట్టు. దీన్ని ఏమంటాం మనం? ఎక్స్పెండిచర్. ఈ ప్రాసెస్ లో అసెట్ క్రియేట్ అయిందా, పోయిందా? క్రియేట్ అయింది. చూసారా ఎలా ఉందో? ఇక్కడ ఎక్స్పెండిచర్ అనే పదం వస్తుంది కానీ అసెట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ రిసీప్ట్ అనే పదం వస్తుంది కానీ అసెట్ పోతుంది. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్ మైన్యూట్ డిఫరెన్స్. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. టేక్ ఎ మినిట్, అండర్స్టాండ్. డౌట్ ఉంటే అడగండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్న రిసిప్ట్స్ అన్న ఓన్లీ మనీతోనే లింక్ అయి ఉంటుందా సార్? అన్ని మనీతోనే కదా లింక్ అవుతాయి. మనీతో లింక్ కాదు ఒకటి చెప్పు జీవితంలో. బడ్జెట్ అంటేనే మనీ కదమ్మా. అదే సార్, ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనీ పోతుంది కాబట్టి మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నాం. నువ్వు సింప్లిఫై చేసి చెప్పకు, చెప్పింది డీటెయిల్డ్ గా చెప్పాను, అర్థం చేసుకొని చెప్పు. మనీ పోతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రతిసారి కాదు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో కూడా మనీ పోతుంది. ఈ రెండు కలిపి చెప్పు. మనీ పోయి అసెట్ క్రియేట్ అయితే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మనీ పోవడమే కానీ అసెట్ క్రియేట్ అవ్వలేదు అనుకో, అప్పుడు అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. అందుకే ఈ ఓవర్ సింప్లిఫికేషన్ వద్దు. ఎంత డీటెయిల్ గా చెప్పాక మళ్ళీ సగం కట్ చేస్తే ఎలా చెప్పు నువ్వు? ఓకే సార్. మనీ పోయింది కానీ నీకు ల్యాండ్ వచ్చింది కాబట్టి అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికి శాలరీస్ ఇవ్వాలి. శాలరీస్ ఇచ్చింది, మనీ పోయింది కానీ అటు నుంచి ఏమైనా వచ్చిందా? అసెట్ ఏమైనా క్రియేట్ అయిందా? చెప్పండి. క్రియేట్ అవ్వలేదు. అందుకని అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. మీకు ఎగ్జామ్లో ఇలాగే క్వశ్చన్ ఇస్తాడు. గవర్నమెంట్ డే టు డే ఫంక్షనింగ్ కోసం పెట్టే ఖర్చు క్యాపిటల్ ఎక్స్పెండిచరా, రెవెన్యూ ఎక్స్పెండిచరా? అప్పుడు మీరు ఏం చూడాలి? ఆర్ వి క్రియేటింగ్ ఎనీ అసెట్ ఇన్ రిటర్న్ అనే క్వశ్చన్ వేసుకోవాలి. అసెట్ క్రియేట్ అవుతుందా? అవ్వట్లేదు కాబట్టి అదేంటి? రెవెన్యూ ఎక్స్పెండిచర్. అసెట్ క్రియేట్ అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టి ఒక డ్యామ్ కట్టింది, అప్పుడు అసెట్ క్రియేట్ అయింది, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. యా
భాగ్యశ్రీ అడుగు. సార్ ఇప్పుడు మనము లోన్స్ ఒకవేళ సెంటర్ స్టేట్ కి లోన్స్ ఇస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండిచరే కదా? వెయిట్ తొందరపడకు, వెళ్దాం. ఒక ఆస్పెక్ట్ టచ్ చేశాను, అన్ని వస్తాయి. ఈ పాయింట్ అర్థమైంది కదా, ల్యాండ్ పరంగా ఉన్న పాయింట్ అర్థమైంది కదా. ఆగండి, ఇప్పుడు ఇంకో పాయింట్కి వెళ్దాం. నెక్స్ట్ దగ్గర క్యాపిటల్ దగ్గర ఫస్ట్ టచ్ చేస్తాను. రెవెన్యూ చాలా ఈజీ అర్థం అవడం. సో క్యాపిటల్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని క్యాపిటల్ ఫస్ట్ టచ్ చేస్తున్నాను. ఓకే, ఒక ఇండివిజువల్ పర్స్పెక్టివ్ లో వేస్తున్నాను నేను. తర్వాత మీరు గవర్నమెంట్ కింద మార్చుకోండి, వ్యక్తిని తర్వాత గవర్నమెంట్ కింద మార్చేసుకోండి. ఈ వ్యక్తి గవర్నమెంట్ తర్వాత మనం మన పర్స్పెక్టివ్ వేసుకుంటే మనకు అర్థమవుతుందని ఇలా చెప్పాను. లెట్స్ సే యూ టేక్ ఏ లోన్ తీసుకున్నాం, లోను ఇచ్చామా తీసుకున్నామా? తీసుకున్నాం కాబట్టి అది రిసిప్టా ఎక్స్పెన్సా? చేతి క్యాష్ వచ్చిందా వెళ్ళిపోయిందా చెప్పండి? చేతి క్యాష్ వచ్చింది కదా, సో రిసిప్ట్. లోన్ తీసుకున్నందుకు నీకు ఒకటి క్రియేట్ అయింది. ఏం క్రియేట్ అయింది? అప్పుని ఏమంటాం? లయబిలిటీ అంటాం. అసెట్ అంటే ఆస్తి, లయబిలిటీ అంటే అప్పు. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇందాక ఆస్పెక్ట్ లో మనం అప్పు గురించి టచ్ చేయలే, ఆస్తులు అమ్ముకోవడం గురించి మాట్లాడాం. డబ్బులు రెండు రకాలుగా వస్తాయి, ఆస్తి అమ్ముకున్నా వస్తుంది, అప్పు తీసుకున్నా వస్తుంది, అంతేనా? ఇందాక కేసు ఏంటి? ఆస్తి అమ్ముకోవడం కేసు. ఆస్తి అమ్ముకోవడం లేదా ఆస్తి కొనుక్కోవడం, ఆ కేసులో మాట్లాడాం. ఇప్పుడు కేసు ఏంటి? ఆస్తి లేదు, అప్పు. ఇప్పుడు అప్పు తీసుకుని డబ్బులు తెచ్చాం. డబ్బులు తెచ్చుకున్నాం కాబట్టి దీన్ని నేనేమంటాను? క్యాపిటల్ రిసిప్ట్ అంటాను, ఎక్స్పెండిచర్ అంటాను? రిసిప్టే కదా, వచ్చింది కదా క్యాష్ వచ్చిందో లేదు చూడండి. మన చేతికి క్యాష్ వస్తే రిసిప్టే, చేతిని వెళ్ళిపోతే ఎక్స్పెండిచర్. క్యాపిటల్ రిసిప్ట్ అంటాను. అయితే ఈ ప్రాసెస్ లో మనం ఏం క్రియేట్ చేసాం? లయబిలిటీ క్రియేటెడ్. ఒకసారి వెనక్కి వెళ్ళినా లాస్ట్ స్లైడ్కి, ఈ స్లైడ్ లో చూడండి, ఇక్కడ కూడా క్యాపిటల్ రిసిప్టే కదా. ఇక్కడ ఏం రాసాం? అసెట్ లాస్ట్. రెండింటిని కలిపి చెప్పండి ఇప్పుడు. అసెట్ లాస్ట్, లయబిలిటీ క్రియేటెడ్ అంటే అర్థం ఏంటి? మనీ చేతికి వస్తుంది, వచ్చినప్పుడు ఇట్ విల్ ఎయిదర్ క్రియేట్ ఏ లయబిలిటీ ఆర్ డెస్ట్రాయ్ అన్ అసెట్. ఒక అసెట్ ని నాశనం అన్నా చేస్తుంది, అంటే అసెట్ లాస్ అన్నా చేస్తుంది, లేదా ఒక అప్పును క్రియేట్ చేస్తుంది. అలా క్రియేట్ చేస్తూ వచ్చిన మనీని మనం ఏమంటాం? క్యాపిటల్ రిసిప్ట్ అంటాం. ఇందాక స్లైడ్ని ఈ స్లైడ్ని కలిపి మీరు చూడమని చెప్పాను, అందుకే. ఇప్పుడు మళ్ళీ చూడండి, దీన్ని రివర్స్ చేసి చూద్దాం. నీకు లోన్ ఉంది, లోన్ నువ్వు తీర్చేసావు, వడ్డీ కాదు మొత్తం అసలు తీర్చేసావు. అసలు తీర్చేసే క్రమంలో ఏం జరిగింది? లయబిలిటీ ఏమైంది? పోయింది. అంటే నీకు ఇంతకు ముందు ఉన్న ఒక అప్పు క్యాన్సిల్ అయిపోయింది. సో దీన్ని ఫస్ట్ మనం ఎలా చెప్పాలి? చేతిలోంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయా వస్తున్నాయా? వెళ్ళిపోతున్నాయి. సో కెన్ ఐ కాల్ ఇట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్? చేతిలోంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి కదా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనొచ్చు కదా, ఎక్స్పెండిచర్. కానీ ఇదే టైంలో ఏం జరుగుతుంది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటున్నాము, ఇదే టైంలో ప్యారలల్ గా ఏం జరుగుతుంది మనకి? లయబిలిటీ రెడ్యూస్డ్. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో ఈ స్లైడ్ ని ఆ స్లైడ్ ని కలిపి చూడండి. ఇక్కడ ఏం రాసాము? లయబిలిటీ రెడ్యూస్డ్ అన్నాం. ఈ స్లైడ్ లో ఏం రాసాము? అసెట్ క్రియేటెడ్ అన్నాం. అసెట్ క్రియేట్ చేసేది లేదా లయబిలిటీ రెడ్యూస్ చేసేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అసెట్ ని తగ్గించేది లేదా లయబిలిటీని క్రియేట్ చేసేది క్యాపిటల్ రిసిప్ట్. ఆర్ యూ క్లియర్? అందరూ స్లోగా చెప్తాను కావాలని, ఐఎమ్ గోయింగ్ రియల్లీ స్లో. కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టే చాలా డీటెయిల్డ్ గా స్లోగా చెప్తున్నా. సార్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంది సార్. యా, మళ్ళీ చెప్పనా మొత్తం? బ్రీఫ్ గా చెప్పండి సార్. యా, డోంట్ వరీ, డోంట్ హెసిటేట్, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తాను, అర్థం అవ్వడమే ముఖ్యం. చూడండి మొత్తం కలిపి 2 స్లైడ్స్ కలిపి ఇప్పుడు చేద్దాం.
ఒక ఇండివిజువల్ ఉన్నాడు. ఇండివిజువల్ అసెట్ క్రియేట్ చేసి ఇష్యూస్. అసెట్ అంటే ఏంటి? ఆస్తి. ఆస్తి అంటే అర్థం ఏంటి? ఒక భూమి కానీ, లేకపోతే ఒక మనకి ఒక ఎక్విప్మెంట్ కానీ, ఏదైనా సరే, ఒక పరిశ్రమ, ఫ్యాక్టరీ కానీ, ఏదైనా మన అసెట్ అవుతుంది. అసెట్ క్రియేట్ చెయ్యాలి. అసెట్ క్రియేట్ చెయ్యాలి. అసెట్ క్రియేట్ చేద్దామా లేకపోతే ఏం చేద్దాం? ఫస్ట్ కొనడం, రిసిప్ట్, ఎక్స్పెండిచర్ ఫస్ట్ మాట్లాడదాం. ఎక్స్పెండిచర్ మాట్లాడదాం. ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి? చేతిలోంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి, మనీ వెళ్ళిపోతుంది, వస్తుంది. రెండు రకాలు చూడండి, ఇంకేం వద్దు. సో నీ చేతిలోంచి మనీ వెళ్తుంది. లెట్స్ లుక్ అట్ దిస్ ఆస్పెక్ట్. చేతిలోంచి మనీ వెళ్తుంది. చేతిలో మనీ వెళ్ళినప్పుడు నువ్వు దాంతో ఏం చేయొచ్చు? రెండు పనులు చేయొచ్చు. ఒకటి, క్రియేట్ అన్ అసెట్ ఆర్ రెడ్యూస్ ఏ లయబిలిటీ అనొచ్చా లేదా? నీ చేతిలోంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఆ డబ్బులతో నువ్వేం చేస్తున్నావు? ఒక అప్పు అన్నా తీరుస్తున్నావు, ఒక ఆస్తి అన్నా కొంటున్నావు. వంశీ, అర్థమైందా? సో దీన్ని ఏమంటాం మనం? చేతిలోంచి మనీ వెళ్తుందా వస్తుందా? వెళ్తుంది సార్. సో ఏమనాలి? ఎక్స్పెండిచర్. అంతే. Now come this way. You are getting money. నీకు మనీ వస్తుంది. ఏ రకంగా వస్తుంది? రెండు రకాలుగా వస్తుంది. మొదటిది, ఒక ఆస్తి అమ్మడం ద్వారా లేదా అప్పు తీసుకోవడం ద్వారా. మనీ చేతికి వస్తుంది కదా, సో దీన్ని నేనేమనాలి? క్యాపిటల్ రిసిప్ట్. ఈజ్ ఇట్ క్లియర్ నో అందరికి? అర్థమైపోయిందా? అంతే. అంటే ఆస్తిని అమ్ముకొని డబ్బు తెచ్చుకోవచ్చు, అప్పు తీసుకొని డబ్బు తీసుకోవచ్చు. ఇది ఆస్తి అమ్ముకోవడం, ఇది అప్పు తీసుకోవడం. ఏ రకంగానైనా నీ చేతికి డబ్బులు వచ్చాయి. ఈ ప్రాసెస్ లో ఒక అసెట్ అనేది క్రియేట్ అవ్వడమో లేదా ఒక లయబిలిటీ అనేది తగ్గడమో, అసెట్ లయబిలిటీయో క్రియేట్ అవ్వడమో తగ్గడమో ఏదో ఒకటి జరగాలి. జరగకపోతే అది క్యాపిటల్ కాదు, రెవెన్యూ కింద వెళ్ళిపోతాయి. ఓన్లీ క్యాపిటల్ టచ్ చేస్తున్నాను మీకు. ఈ ట్రాన్సాక్షన్ లో either you are creating a capital asset or you are creating a liability or you are reducing a liability or you are reducing an asset. ఈ నాలుగిట్లో ఏదో ఒకటి జరగాలి. క్యాపిటల్ అసెట్ క్రియేట్ అవ్వడం లేదా రెడ్యూస్ అవ్వడం, లయబిలిటీ క్రియేట్ అవ్వడం లేదా రెడ్యూస్ అవ్వడం. ఇవి చేతికి వస్తుంటే రిసిప్ట్, చేతి నుంచి వెళ్ళిపోతుంటే ఎక్స్పెండిచర్. అంతే. ఇంతకు మించి ఏం లేదు. ఇప్పుడు మనిషి ప్లేస్ లో గవర్నమెంట్ పెట్టుకోండి. ఓకే, గవర్నమెంట్ తన ఆస్తిని అమ్మేసింది. ఫర్ ఎగ్జాంపుల్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో గవర్నమెంట్ కి స్టేక్స్ ఉంటాయి. సెయిల్ కానీ లేకపోతే ఇవన్నీ కంపెనీస్ లో గవర్నమెంట్కి ఉంటాయి కదా. గవర్నమెంట్ కొన్నిసార్లు ఏం చేస్తుంది? అమ్మేస్తుంది. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. అమ్మేస్తుందా లేదా? అమ్మేసినప్పుడు దాని డబ్బులు గవర్నమెంట్కి వస్తాయి కదా. అది క్యాపిటల్ రిసిప్ట్ అనొచ్చా అనకూడదా? వీఆర్ సెల్లింగ్ ఎన్ అసెట్. షేర్స్ అమ్మేసింది. షేర్స్ అమ్మేసి వచ్చిన డబ్బులు గవర్నమెంట్ చేతిలోకి వచ్చేసాయి. అంటే మీకు ఎప్పుడు ఏదన్నా ఒక టాపిక్ ఇచ్చినప్పుడు అది క్యాపిటల్ రిసిప్టా, రెవెన్యూ రిసిప్టా, క్యాపిటల్ ఎక్స్పెండిచరా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని అడిగినప్పుడు మీరు ఏం ఆలోచించాలి? ఏం జరుగుతుంది? జస్ట్ మైండ్ లో థింక్ చేసుకోండి. గవర్నమెంట్ ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లో ఉన్న తన షేర్స్ అమ్మేసింది. షేర్స్ అనేవి అసెట్సే కదా, ఆస్తులే కదా. అది ఒక అమ్మేసింది. అమ్మినప్పుడు ఏమైంది? రిడక్షన్ ఆఫ్ అసెట్ జరిగింది. క్యాష్ ఏమో గవర్నమెంట్ చేతిలోకి వచ్చింది. సో ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ రిసిప్ట్. ఓకే, గవర్నమెంట్ బారోయింగ్ చేసింది, పబ్లిక్ దగ్గర బాండ్స్ ఇష్యూ చేసింది. బాండ్స్ ఇష్యూ చేసి ప్రజల దగ్గర మనీ అప్పు తీసుకుంది. బాండ్ ఇష్యూ చేయడం అంటే అప్పు తీసుకోవడమే కదా. గవర్నమెంట్ బాండ్ ఇష్యూ చేసింది, మనం కొనుక్కుంటున్నాం. సావరిన్ గోల్డ్ బాండ్స్ అని వచ్చాయి ఈ మధ్యన. గోల్డ్ బాండ్స్ అంటే అర్థం ఏంటి? మన దగ్గర అప్పు తీసుకుంటున్నట్టే కదా ప్రభుత్వం. అక్కడ గోల్డ్ రేట్ తో లింక్ చేస్తారు. గోల్డ్ రేట్ పెరిగితే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి, గోల్డ్ రేట్ తగ్గితే మనకి ఏమీ రావు. ఎలా అయినా 2.5% ఇయర్కి ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్తారు దాంట్లో. సో ఇట్ ఈస్ టేకింగ్ లోన్ ఫ్రమ్ పీపుల్. ఇప్పుడు గవర్నమెంట్ చేతికి మనీ వస్తుందా రావట్లేదా? వస్తుంది. కాబట్టి రిసిప్ట్. గవర్నమెంట్ లయబిలిటీ కూడా క్రియేట్ అవుతుంది కదా, బికాస్ గవర్నమెంట్ ఈజ్ లయబుల్ టు పే యూ. గవర్నమెంట్ నీకు రేపు పొద్దున పే చేయాలి, అప్పు తీర్చాలి కదా. ఇట్ ఈస్ లయబుల్ టు పే యూ. ఇందాకటి ఏంటి? పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లో షేర్స్ అమ్మేయడం, ఆస్తులు అమ్ముకొని డబ్బులు తెచ్చుకోవడం. ఇప్పుడు బాండ్స్ ఇష్యూ చేయడం అంటే అప్పు తీసుకొని డబ్బులు తెచ్చుకోవడం. సో దీన్ని మనం బారోయింగ్ అంటాం. దీన్నే
నాన్ డెట్ రిసిప్ట్ అంటారు పైది. నాన్ డెట్ అంటే అప్పు లేకుండా, ఇదేంటి డెట్ రిసిప్ట్, అప్పు తీసుకొని తెచ్చుకోవడం. అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ లో మళ్ళీ 2 టైప్స్, డెట్ రిసిప్ట్, నాన్ డెట్ రిసిప్ట్. డెట్ అంటే అప్పు తీసుకుని డబ్బులు తెచ్చుకోవడం, నాన్ డెట్ రిసిప్ట్ అంటే అప్పు లేకుండా ఆస్తులు అమ్ముకొని. కామన్ సెన్స్ అబ్బా, ఎకానమీ అంతా కామన్ సెన్స్. ఊరికే పుస్తకాల్లో హడావిడి చేస్తారు. నేను అందుకే గవర్నమెంట్ ప్లేస్ లో మిమ్మల్ని పెట్టుకోండి అంటున్నాను. నువ్వు అప్పు తీసుకుని డబ్బులదే డెట్ రిసిప్ట్, దానికి ఒక పదం పెట్టారు. నీ దగ్గర ఉన్న ఆస్తి అమ్ముకుని డబ్బులదే నాన్ డెట్ రిసిప్ట్. సింపుల్. అప్పు తీసుకోకుండా అని, ఆస్తి అమ్ముకోనని కాదు, అప్పు తీసుకోకుండా వేరే మార్గాల్లో వస్తే నాన్ డెట్ రిసిప్ట్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా లేదా చెప్పండి. క్లియర్ కదా? రెవెన్యూకి వెళ్దామా? మూవ్ ఆన్ టు రెవెన్యూ. ఓకే, ఇప్పుడు రెవెన్యూ పరిస్థితి ఏంటో చూద్దాం. రెవెన్యూలో కూడా సేమ్ థింగ్ చూడండి. మనీ స్పెండ్ చేయడం, మనీ మనకి రావడం. సో గవర్నమెంట్కి కూడా క్యాపిటల్ అకౌంట్ లాగే రెవెన్యూ అకౌంట్ ఉంటుంది. సో రెవెన్యూ అకౌంట్ లో కూడా ఎక్స్పెండిచర్లు ఉంటాయి. ఇప్పుడు మీకు శాలరీ వచ్చింది అనుకోండి. ఓకే, శాలరీ అంటే క్యాష్ కదా, దట్ ఈస్ యువర్ రెవెన్యూ. ఎక్స్పెండిచరా రిసిప్టా? చేతికి వచ్చింది కదా క్యాష్, రిసిప్ట్. మీరేమో పిల్లల ఎడ్యుకేషన్, చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టారు, ఫుడ్ కోసం ఖర్చు పెట్టారు, ఇంటి పనుల కోసం, ఇవి రెగ్యులర్ నిత్యావసరాలు ఇవన్నీ. ఇదేంటి ఎక్స్పెండిచర్. ఈ ప్రాసెస్ లో అసెట్స్ క్రియేట్ అయ్యాయా? అవ్వలేదు. ఈ ప్రాసెస్ లో ఏమైనా అసెట్స్ తగ్గిపోయాయా? అవ్వలేదు. ఇందులో అసెట్స్ లయబిలిటీస్ అనే కాన్సెప్ట్ రాదు. ఇంకొక పాయింట్ మర్చిపోతారు జనరల్ గా. మీరు ఆల్రెడీ తీసుకున్న లోన్ లో ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. మీకు ఇందాక చెప్పాను, క్యాపిటల్ రిసిప్ట్ లో భాగంగా మీరు లోన్ తీసుకున్నారు. క్యాపిటల్ రిసిప్ట్ అంటే అర్థం ఏంటి? లోన్ తీసుకోవడం అనేది క్యాపిటల్ రిసిప్టే కదా, గుర్తుందా? ఇది చూడండి, లోన్ తీసుకోవడం క్యాపిటల్ రిసిప్టే కదా. లోన్ తీసుకున్నప్పుడు వడ్డీ కట్టాలా వద్దా? నువ్వు లోన్ తీసుకున్నాక వడ్డీ కడతారా వద్దా చెప్పండి? కడతారు. మరి ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుందా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుందా? నేను రెవెన్యూ అంటాను, క్యాపిటల్ అనను. ఎందుకో చెప్పండి మీరు. అంటే ప్రతిసారి కడుతున్నాం కదా, రిపీటెడ్ గా ఒకేసారి కట్టకుండా కొంచెం కొంచెం కడుతున్నాం. కాన్సెప్చువల్ గా చెప్పు. నేను చెప్పింది కరెక్టే, బట్ ఐ వాంట్ ఇట్ టు బి సౌండింగ్ మోర్ కాన్సెప్చువల్. నేను వాడిన పదాలతో చెప్పడానికి ట్రై చేయి. ఐఎమ్ కాలింగ్ ఇంట్రెస్ట్ పేమెంట్ యాజ్ ఎ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ నాట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. వై? ఇప్పుడు మనకి అసెట్ లాస్ ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ. క్యాపిటల్ అని రావాలంటే అసెట్ క్రియేషన్, అసెట్ డిస్ట్రక్షన్, లేకపోతే లైబిలిటీ క్రియేషన్, లైబిలిటీ డిస్ట్రక్షన్ జరగాలి. వడ్డీ కట్టినంత మాత్రం అప్పు తీరిపోయినట్ట? అసలు కడితే కదా అప్పు తీరినప్పుడు, అంతేనా? అసలు మీరు కట్టినప్పుడు అప్పు తీర్చినట్టు, వడ్డీ కట్టినప్పుడు అప్పు తీర్చినట్టు కాదు. అది మీ డే టు డే ఎక్స్పెండిచర్ కింద వెళ్ళిపోతుంది తప్పితే యు ఆర్ నాట్ రెడ్యూసింగ్ ఏ లయబిలిటీ దేర్. అందుకే ఇందాక మీరు క్యాపిటల్ రిసిప్ట్ లో భాగంగా తీసుకున్న అప్పుకి వడ్డీ కడితే ఆ వడ్డీ అనేది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది, కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవ్వదు. ఒకటే డిస్టింక్షన్ రెవెన్యూకి క్యాపిటల్కి. రెవెన్యూ కేసులో అసెట్ క్రియేషన్, అసెట్ డిస్ట్రక్షన్, రెవెన్యూ క్రియేషన్, రెవెన్యూ డిస్ట్రక్షన్, లయబిలిటీ క్రియేషన్, లయబిలిటీ డిస్ట్రక్షన్ జరగవు. క్యాపిటల్లో లయబిలిటీ క్రియేషన్, లయబిలిటీ రిడక్షన్, అసెట్ క్రియేషన్, అసెట్ రిడక్షన్ జరుగుతాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ. అందుకే ఇంట్రెస్ట్ పేమెంట్, ఆల్రెడీ మనం తీసుకున్న అప్పుకి ఇంట్రెస్ట్ పేమెంట్ ఏదైనా జరిగితే దాన్ని మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద చెప్పాలి. సిమిలర్ గా ఇఫ్ యు రిసీవ్ ఇంట్రెస్ట్ ఆన్ ద లోన్ ఎక్స్టెండెడ్ బై యూ, నువ్వు వేరే వాళ్ళకి లోన్ ఇచ్చావు, ఆ లోన్ మీద వాళ్ళు నీకు వడ్డీ ఇస్తున్నారు, అది కూడా రెవెన్యూ రిసిప్ట్ కింద వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వడ్డీతో నీకు అసెట్స్ ఏమీ క్రియేట్ అవ్వట్లేదు. ఆర్ యు గెటింగ్ ఇట్?
ఇప్పుడు మీకు హై లెవెల్లో చెప్పాలంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఇది స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కి లోన్ ఇచ్చింది అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కి లోన్ ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఇంట్రెస్ట్ కడుతుంది అనుకోండి. దీన్ని మనం ఎలా చూపించాలో మీరు చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో ఈ లోన్ అనేది ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో ఈ ఇంట్రెస్ట్ అనేది ఏంటి చెప్పండి. ఎవరు గట్టిగా చెప్తారో చూస్తాను. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్ పదం పడాలి. క్యాపిటల్, రెవెన్యూ, ఎక్స్పెండిచర్, రిసిప్ట్, ఈ 4 పదాల్లో చెప్పండి. ఈ లోన్ ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లోన్ ఇచ్చింది, లోన్ ఏమని అనాలో చెప్పండి. ఎగ్జాక్ట్లీ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఫస్ట్ మనీ వెళ్తుంది కాబట్టి ఎక్స్పెండిచర్. అసెట్ క్రియేట్ అవుతుంది కదా, లోన్ అనేది కూడా అసెట్టే కదా, అసెట్ క్రియేట్ అవుతుంది కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇంట్రెస్ట్ పేమెంట్ ఏమవుతుంది చెప్పండి? రెవెన్యూ రిసిప్ట్. రెవెన్యూ రిసిప్ట్. ఎగ్జాక్ట్లీ. ఇంట్రెస్ట్ పేమెంట్ ఏమో రెవెన్యూ రిసిప్ట్ అయింది, లోన్ ఏమో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయింది. ఇంకేంటి మీకు అర్థమైపోయింది? చాలా ఈజీ. యు ఆల్ గాట్ ఇట్. అర్థమైందా? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్ లో చెప్పండి. స్టేట్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్ లో ఈ లోన్ ఏంటి? ఈ ఇంట్రెస్ట్ ఏంటి? స్టేట్ గవర్నమెంట్ కి ఇది క్యాపిటల్ రిసిప్ట్ అవుతుంది, ఎందుకంటే మనీ వస్తుంది కానీ లయబిలిటీ క్రియేట్ అయిపోయింది. ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది రెవెన్యూ ఎక్స్పెండిచర్. చింపేశారబ్బా మీరు. ఇంకేంటి, అయిపోయింది. పబ్లిక్ ఫైనాన్స్ చాప్టరే కంప్లీట్ అయిపోయింది. యు గాట్ ఎవ్రీథింగ్. ఇది అర్థమైతే చాలు, ఇంకేం లేదు ఇందులో. ఎవరికి ఎవరు ఎటు నుంచి ఎటు ట్రాన్సాక్షన్స్ వెళ్తున్నా సరే, యూ ఓన్లీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ క్రియేషన్ ఆఫ్ అసెట్, రిడక్షన్ ఆఫ్ లయబిలిటీ, క్రియేషన్ ఆఫ్ లయబిలిటీ, రిడక్షన్ ఆఫ్ లయబిలిటీ, అంతే. అవి చూడండి. ఫస్ట్ క్యాపిటల్ సైడ్ చూడండి. క్యాపిటల్ సైడ్ చూసిన తర్వాత రెవెన్యూ సైడ్కి రండి. క్యాపిటల్ సైడ్ చూడకుండా రాకండి. అందుకని మీకు ఫస్ట్ పుస్తకాల్లో మీకు ఫస్ట్ రెవెన్యూ రాస్తారు, నేను ఫస్ట్ క్యాపిటల్ చెప్పాను. క్యాపిటలే కన్ఫ్యూజ్ చేస్తుంది, అందుకని ఫస్ట్ అది చూసేస్తే మనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? అంతే, ఇంకేం లేవు. క్యాపిటల్, రెవెన్యూ, రిసిప్ట్, ఎక్స్పెండిచర్, ఈ 4 పదాలు అయిపోయాయి. నెక్స్ట్ మనం చూడాల్సినవి ఏంటంటే డెఫిసిట్లు. దీనికంటే ఇది తక్కువైతే, దానికంటే అది ఎక్కువైతే అప్పుడు ఏంటి? డెఫిసిట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? రెవెన్యూ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? డెఫిసిట్ వచ్చినప్పుడు బారోయింగ్ చేయాలా? ఎంత బారోయింగ్ చేయాలి? దానికి అయితే వీటన్నింటికి అవసరమైన ఫండమెంటల్స్ ఇప్పుడు కవర్ చేసేసాం. ఇది మీకు అర్థమైపోతే మిగిలినవన్నీ ఈజీగా అర్థమైపోతాయి, భయపడడానికి ఏమీ లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, లెట్స్ క్రియేట్ ఎ స్మాల్ నోట్స్ ఫర్ దిస్. వీటన్నిటికీ ఒక చిన్న నోట్స్ లాగా తయారు చేసుకుందాం. దట్స్ ఇట్, ఇంకా మీకు చేయడానికి ఏం లేదు. డౌట్ ఉంది ఎవరికైనా? డౌట్స్ ఏమైనా అడగండి, పర్లేదు. ఇక్కడ వరకే చెప్దామని ప్రిపేర్ అయిన రోజు. అంటే మీకు ఎంత టైం పడుతుందో అని భయపడ్డాను, ఫాస్ట్గానే పికప్ చేసుకున్నారు. ఐ డోంట్ వాంట్ టు కవర్ మోర్ ఆన్ ద డే 1. నెక్స్ట్ క్లాస్లో మనం డీప్గా వెళ్దాం. ఫాస్ట్గానే అయిపోతుంది చాప్టర్, ఎందుకంటే ఈ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. అది మీకు అర్థమైపోయింది. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ నౌ. చూడండి, ఫస్ట్ క్యాపిటల్ బడ్జెట్. రివిజన్ లాగా అవుతుంది, వినండి, పర్లేదు, ఎన్నిసార్లు అయినా పర్లేదు, మళ్ళీ డౌట్స్ రాకూడదు మీకు. సో క్యాపిటల్ బడ్జెట్లో మనకి ఏమున్నాయి? 2 ఉంటాయి. ఏంటవి? రిసిప్ట్స్, లయబిలిటీస్, సారీ ఎక్స్పెండిచర్స్. ఎక్స్పెండిచర్స్ అలాగే మనకి రిసీప్ట్స్. సో రిసీప్ట్స్లో ఏమొస్తాయి చెప్పండి? ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? ఆల్ రిసీప్ట్స్ విచ్ క్రియేట్ ఏ లయబిలిటీ ఆర్ లూజ్ ఏ అసెట్ ఆర్ రెడ్యూస్ అసెట్. ఓకే,
మనీ ఏంటి? ఇన్కమింగ్. మనీ ఏమో వస్తుంది, కానీ either క్రియేట్ ఏ లయబిలిటీ ఆర్ రెడ్యూస్ అన్ అసెట్. ఎక్స్పెండిచర్ వైపు వెళ్తే create an asset or reduce a liability. మనీ ఏమవుతుంది? బయటకు వెళ్తుంది. వీటికి ఎగ్జాంపుల్స్ చెప్పండి. లోన్స్, మార్కెట్ బారోయింగ్స్, గవర్నమెంట్ తీసుకున్న లోన్స్ కానీ బారోయింగ్స్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే సేల్ ఆఫ్ అసెట్స్ లైక్ షేర్స్, ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ మన ఏపీలో స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్లు అమ్మేస్తుంది, ల్యాండ్ ఈటీసీ. ఇవన్నీ కూడా ల్యాండ్స్ అమ్మేసింది కదా, కొన్ని ల్యాండ్స్ అమ్మేసిన ద్వారా వచ్చినవి కూడా మనకి ఇందులోకి వచ్చేస్తాయి. ఓకే, ఈ బారోయింగ్స్ లో ఎక్స్టర్నల్ బారోయింగ్స్ ఉంటాయి, ఇంటర్నల్ బారోయింగ్స్ ఉంటాయి, ఇవన్నీ రకాలు ఉంటాయి అన్నమాట. అదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వచ్చేసరికి ఏమొస్తాయి చెప్పండి? ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్, ల్యాండ్ కొన్నాం గవర్నమెంట్, బిల్డింగ్, రీపేమెంట్ ఆఫ్ లోన్స్ రీపేమెంట్ అనేది మనకి ఎక్స్పెండిచర్లోకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఇది క్యాపిటల్, రిసిప్ట్, ఎక్స్పెండిచర్. ఇప్పుడు రెవెన్యూకి వెళ్ళిపోదాం. క్లియర్ కదా? ఇది ఇందులో డౌట్స్ ఏం లేవు కదా? సో ఐఎమ్ మూవింగ్ ఆన్ టు రెవెన్యూ. రెవెన్యూ బడ్జెట్. అరే రెవెన్యూ బడ్జెట్ లో మళ్ళీ మనకి రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్. సో చెప్పండి, ఇప్పుడు రిసిప్ట్స్ లో ఏమొస్తుంది మనకి? వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ, ఏమైనా క్రియేట్ అవుతున్నాయా? No creation of assets or liabilities. Day to day functioning అయ్యే ఎక్స్పెండిచర్ ఫర్ డే టు డే ఫంక్షనింగ్. ఇది ఇంపార్టెంట్. సో రిసిప్ట్ లో కూడా మనం ఏం రాస్తాం? సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? శాలరీస్, ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఈటీసీ. ఇవన్నీ కూడా మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వస్తాయి. రెవెన్యూ రిసిప్ట్స్ కింద ఏమొస్తాయి? ఇందులో కూడా నో క్రియేషన్ ఆర్ నో రిడక్షన్ ఆఫ్ అసెట్స్ ఆర్ లయబిలిటీస్. రిడక్షన్ ఉండదు, క్రియేషన్ ఉండదు. ఇందులో మనం రిసీవ్ చేసుకునే ఇంట్రెస్ట్ పేమెంట్స్ మనం ఆల్రెడీ చేసేసామనుకోండి, మనకు వచ్చే శాలరీస్. గవర్నమెంట్ పరంగా ఆలోచిస్తే ఏమవుతుంది? ట్యాక్సెస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే కదా. గవర్నమెంట్ ట్యాక్స్లన్నీ ఏమవుతాయి? రెవెన్యూ రిసిప్ట్స్ అవుతాయి. ఎందుకంటే ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్కి అసెట్ క్రియేషన్, డిస్ట్రక్షన్ జరగట్లేదు. ట్యాక్సెస్ లో డైరెక్ట్, ఇండైరెక్ట్. డైరెక్ట్ అంటే అర్థం ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్. ఇండైరెక్ట్ అంటే జిఎస్టీ. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ గా వస్తువుల రూపంలో వస్తుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే స్టేట్స్ నుంచి గవర్నమెంట్ ఎవరికైనా బారోయింగ్ చేసింది అనుకోండి, ఇంట్రెస్ట్ పేమెంట్ అనకూడదు, ఇంట్రెస్ట్ రిసిప్ట్ అనాలి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ట్యాక్సెస్ అనమాట. సో ట్యాక్సెస్ అనేది గవర్నమెంట్ యొక్క మెయిన్ రిసిప్ట్ కదా, మెయిన్ ఆదాయం అదే కదా. అవి ఎందులో వస్తాయి? రెవెన్యూ రిసిప్ట్ లోకి వస్తాయి. ఆస్తులు అమ్ముకొని సంపాదించేది మెయిన్ ఆదాయం కాదు, అప్పు తీసుకొని సంపాదించేది మెయిన్ ఆదాయం కాదు. ట్యాక్స్ ద్వారా వచ్చేది గవర్నమెంట్ యొక్క మెయిన్ ఆదాయం. డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, తర్వాత డ్యూటీస్, కస్టమ్స్ డ్యూటీస్, టారిఫ్స్, ఇట్లాంటివన్నీ, ఫీజు,
పెనాల్టీస్, ఎంట్రీ టికెట్స్ ఫర్ పార్క్స్, అవన్నీ కూడా చిన్న చిన్న ఆదాయాలు అవన్నీ. సో ఇవన్నీ కూడా మనకి రెవెన్యూ రిసిప్ట్స్ కింద వస్తాయి. అర్థమైందా? ఇది రెవెన్యూ రిసిప్ట్. ఆల్రెడీ తీసుకున్న లోన్ కి అప్పులు మనం గవర్నమెంట్ పే చేస్తుంది అనుకోండి, ఇంట్రెస్ట్ పేమెంట్స్ అన్నాం ఇక్కడ, అంటే గవర్నమెంట్ తీసుకున్న లోన్ కి పే చేస్తుంది. శాలరీస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి శాలరీస్ పే చేస్తుంది, అవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్కి వస్తుంది. ఈ రిసిప్ట్స్ కి ఎక్స్పెండిచర్ కి మధ్యలో ఉన్న డిఫరెన్సే ఏమవుతుంది? డెఫిసిట్. రెవెన్యూ రిసిప్ట్స్ కంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువైతే డెఫిసిట్ అవుతుంది. అది కథ. సో డెఫిసిట్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను, చూడండి. రెవెన్యూ డెఫిసిట్. వాట్ ఈజ్ రెవెన్యూ డెఫిసిట్? డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? లోట్ అనే కదా అర్థం. సో ఏది ఎక్కువైతే డెఫిసిట్ వస్తుంది? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ, రెవెన్యూ రిసిప్ట్ తక్కువ. దీన్ని డెఫిసిట్ అంటారు. ఇప్పుడు వాట్ ఈజ్ ఫిస్కల్ డెఫిసిట్? చాలా ఇంపార్టెంట్. అది ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటో చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? ఎవరైనా చెప్పగలరా మీరు? లోన్స్. ఇప్పుడు మీరు క్యాపిటల్ రెవెన్యూ కలిపి చెప్పాలి. ఇప్పుడు కూడా డెఫిసిట్ అన్నాం. డెఫిసిట్ అన్నప్పుడు ఫస్ట్ ఏం రాయాలి? ఎక్స్పెండిచర్ ఫస్ట్ రాసుకోవాలి కదా. ఏం రాస్తాను నేను? టోటల్ ఎక్స్పెండిచర్ రాసేస్తాను. టోటల్ ఎక్స్పెండిచర్. టోటల్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంతేనా? రెవెన్యూని క్యాపిటల్ని కలిపేయండి. ఇప్పుడు రెండు వైపుల ఎక్స్పెండిచర్ని కలిపేయండి. రెండు వైపుల ఎక్స్పెండిచర్ని కలిపితే ఏమవుతాయి? రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దీంట్లోంచి ఏం తీసేయాలి? రిసిప్ట్స్ తీసేయాలి. ఏ రిసిప్ట్స్ తీసేయాలి? రెవెన్యూ రిసిప్ట్స్ తీయాలా వద్దా? రెవెన్యూ రిసిప్ట్స్ తీసేయాలి. వాట్ అబౌట్ క్యాపిటల్ రిసిప్ట్స్? తీయాలా వద్దా? ఇంకా చిన్న లిటిగేషన్ ఉంది, అందుకే అడుగుతున్నాను. తీయాలా వద్దా? మొత్తం తీసేయాలా, కొన్ని తీయాలా? ఒక్కసారి ఆలోచించండి అమ్మా. అప్పు ఎప్పుడు తీసుకుంటాం? అప్పు ఎప్పుడు తీసుకుంటాం? అప్పుతో కలిపి డెఫిసిట్ చెప్తామా, అప్పు తీసేసి డెఫిసిట్ చెప్తామా? డెఫిసిట్ వచ్చాక కదా అప్పు వస్తుంది. అర్థమవుతుందా మీకు? అప్పు వచ్చిన డెఫిసిట్ కొరత వచ్చినప్పుడే కదా అప్పు తీసుకుంటాం. అందుకని ఇక్కడ ఏం రాయాలంటే రెవెన్యూ రిసిప్ట్స్ తో పాటు క్యాపిటల్లో నాన్ డెట్ క్రియేటింగ్ రిసిప్ట్స్. నీకు డబ్బులు రెండు రకాలుగా వస్తాయని చెప్పాను. ఎన్ని రకాలుగా వస్తాయి? 2 టైప్స్. ఎలాగా? అప్పు తీసుకొని వస్తాయి, ఆస్తులు అమ్ముకొని వస్తాయి. ఆస్తులు అమ్ముకొని వచ్చినవి కలుపుతాం, కానీ అప్పు తీసుకోవడం ద్వారా వచ్చేవి కలపం. ఈ రకంగా వచ్చిన ఫిస్కల్ డెఫిసిట్ ని ఎంత కొరత ఉంది కాబట్టి దాన్ని భర్తీ చేయడం కోసం అప్పు తీసుకుంటాం. ఆర్ యు గెటింగ్ ద పాయింట్ హియర్ గైస్? చూడండి, ఇది అర్థమైంది కదా. ఎక్స్పెండిచర్ లోంచి ఖర్చుల్లోంచి ఆదాయాన్ని తీస్తే వచ్చేది డెఫిసిట్. అది అర్థమైందా? ఖర్చుల్లోంచి ఆదాయాన్ని తీస్తే వచ్చేది డెఫిసిట్. అది మీకు అర్థమైంది. అయితే ఖర్చుల్లో కన్ఫ్యూజన్ లేదు. 2 రకాల ఖర్చులు జరుగుతాయి గవర్నమెంట్ కి: రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం పెన్షన్లకి, శాలరీలకి, ఇలాంటి వాటన్నిటికీ, ఇంతకు ముందు తీసుకున్న అప్పుల మీద కట్టాల్సిన వడ్డీలకి, డిఫెన్స్ కి, వాటికి వీటికి అన్ని రకాలుగా పెట్టాల్సిన ఖర్చులన్నీ పెట్టేస్తుంది. డే టు డే ఫంక్షనింగ్ అవసరమైనవన్నీ, పార్లమెంట్ సమావేశాలు నడపడానికి, ఇలా ప్రయాణాలకి, తిరగడాలకి, అన్నింటికి అయ్యే ఖర్చులన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అయిపోయి. దెన్ దేర్ ఆర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అంటే అర్థం ఏంటి? ఓకే, ఏదైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి? ఒక అసెట్ క్రియేట్ చేసేది. అంటే ఏదైనా వస్తువు, ఒక ల్యాండ్కి ఉంది గవర్నమెంట్, ఒక ఎక్విప్మెంట్ కొనింది, లేకపోతే ఏదైనా ఎట్లాంటి ఒక డ్యామ్ కట్టింది, ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. అసెట్స్ క్రియేట్ అవుతున్నాయి. లేకపోతే ఇంతకు ముందు ప్రపంచ బ్యాంక్ దగ్గర ఎవరి దగ్గర తీసుకున్న అప్పు తీర్చేసింది, రిడక్షన్ ఆఫ్ లైబిలిటీని రెడ్యూస్ చేసింది, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. లేదా 10 ఏళ్ల క్రితం బాండ్స్ ఇష్యూ చేశారు, ఆ బాండ్స్ మెచ్యూరిటీ పీరియడ్ వచ్చింది, దాని డబ్బులు ప్రజలకు ఇవ్వాలి, ఇచ్చేసింది, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అయిపోయాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అయిపోయి. ఇవన్నీ కలిపి ఖర్చులు. ఖర్చుల్లో మనం ఏమీ దాచడానికి లేదు, ఖచ్చితంగా పెట్టాల్సిందే. మరి ఖర్చుల్ని పెట్టడం కోసం మన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రిసిప్ట్స్. రిసిప్ట్స్ ఎన్ని రకాలుగా వస్తున్నాయి? 2 రకాలుగా. మళ్ళీ రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే అర్థం ఏంటి?
గవర్నమెంట్కి ట్యాక్సులు. గవర్నమెంట్కి మెయిన్ ఆదాయ మార్గం ఏంటి? ట్యాక్సుల ద్వారా వస్తుంది. సో ట్యాక్సులు, ప్రజలందరూ ట్యాక్స్ కడతారు, ట్యాక్సుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేసింది, బాగానే ఉంది, అది రెవెన్యూ రిసిప్ట్ అయిపోయింది. మన గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో స్టేట్ గవర్నమెంట్స్కి లోన్స్ ఇచ్చింది అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వడ్డీ కడతారు సెంట్రల్ గవర్నమెంట్కి. సో దాని ద్వారా కూడా గవర్నమెంట్కి డబ్బులు వస్తున్నాయి, అది రెవెన్యూ రిసిప్ట్ కిందకి వస్తుంది, బాగానే ఉంది. క్యాపిటల్ రిసిప్ట్ రండి. క్యాపిటల్ రిసిప్ట్స్లో 2 రకాలు ఉన్నాయి కదా మనకి. ఏంటి ఆ 2 రకాలు? ఒకటి అప్పు చేసి డబ్బు తెచ్చుకోవడం, రెండోది ఆస్తి అమ్మి డబ్బు తెచ్చుకోవడం. అంతేనా? ఆస్తి అమ్మి డబ్బు తెచ్చుకోవడం అంటే తన షేర్స్ అమ్మి కానీ, వేరే కంపెనీస్లో ఉన్న షేర్స్ అమ్మేసి కానీ, ల్యాండ్ అమ్మేసి కానీ, ఎక్విప్మెంట్ అమ్మేసి కానీ, ఇట్లాంటివి చేసి గవర్నమెంట్ ఆదాయం తెచ్చుకోవడం. దాన్ని ఏమంటాం? నాన్ డెట్ క్రియేటింగ్ రిసిప్ట్. డెట్ క్రియేట్ అవ్వట్లేదు ఇక్కడ, అప్పు క్రియేట్ అవ్వట్లేదు. ఆస్తి అమ్ముతున్నాం, అప్పు క్రియేట్ అవ్వట్లేదు. డెట్ అంటే అప్పు. ఇది పర్లేదు, ఎందుకంటే దీనివల్ల నొప్పి లేదు, అయిపోయింది. వాట్ అబౌట్ బారోయింగ్? బారోయింగ్ కూడా మనం ఆదాయం కింద తీసుకుంటాం ఎప్పుడైనా? చెప్పండి, మీరే చెప్పండి. బారోయింగ్ ఆదాయమా? అప్పు తీసుకోవడం అనేది ఆదాయమా? కాన్సెప్చువల్ గా చెప్పండి. మన ఇళ్లలో మనం అప్పు తీసుకుంటే దాని ఆదాయం అంటామా? అరే ఇవాళ 4 లక్షలు వచ్చారని ఆనందపడతాం మనం. నువ్వు తీసుకుంది లోను, నీ దగ్గర ఉన్న వస్తువు అమ్మేసావు అనుకో, అప్పుడు పర్లేదు, మన దగ్గర ఉంది, ఎన్నాళ్ళ నుంచి ఉంది, మనకు ఉపయోగపడట్లేదు, ఇప్పుడు అమ్మేసాము, డబ్బులు వచ్చాయి అంటాం. అది దాంట్లో కొంచెమన్నా ఉంది, అప్పుడు మనం ఆనందపడి చెప్పాం కదా. అందుకని ఆ అప్పు కాన్సెప్ట్ మాత్రం పక్కన పెట్టేశాం. అంటే అప్పు తీసుకోవడం ద్వారా వచ్చే మనీని పక్కన పెట్టి మిగిలిన వాటిని మనం బ్యాలెన్స్ చేస్తే వచ్చిన డిఫరెన్సే ఫిస్కల్ డెఫిసిట్. వంశీ అర్థమైందా? అంతే, ఇంకేం లేదు దీంట్లో. అందుకే ఇక్కడ ఏం రాశాను? నాన్ డెట్ క్రియేటింగ్ రిసీప్ట్స్. డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్ ని కలపకూడదు. క్యాపిటల్ రిసిప్ట్ లో 2 రకాలు నేర్చుకున్నాం కదా మనం, ఇక్కడ చూసాం కదా. లైబిలిటీ క్రియేట్ చేసేది కలపకూడదు, రిడక్షన్ ఆఫ్ అసెట్ ది కలపవచ్చు. అందుకే ఇక్కడ చెప్పాను మీకు నాన్ డెట్ క్రియేటింగ్ రిసిప్ట్ అని, ఎన్డిఆర్ అని రాశాను ఇక్కడ. అదే పాయింట్ మళ్ళీ ఇక్కడ వచ్చింది, నాన్ డెట్ క్రియేటింగ్ రిసిప్ట్. దట్స్ ఇట్ గైస్. మీకు పబ్లిక్ డెఫిసిట్ అంటే, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటో కూడా తెలిసిపోయింది. ఇంతే. ఇక్కడ నుంచి మనకి నెట్, ప్రైమరీ, ఇంకా చాలా చాలా పదాలు వస్తాయి. అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్డ్గా వెళ్దాం. ప్రస్తుతానికి ఇక్కడ సరిపోతుంది. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి మళ్ళీ, పర్లేదు. ఐ హావ్ గాన్ రియల్లీ స్లో, రిపీటెడ్గా చెప్పాను. భాగ్యశ్రీ నీకు అర్థమైందా? జయంత్, జ్యోతి, సార్. హలో సార్. ఇప్పుడు ఫైనాన్స్ డెఫిసిట్ ని బట్టి మళ్ళీ అప్పుడు డెట్ రెసిప్ట్స్ తీసుకుంటామా సార్ మనము? అంతే కదా, మనకి డెఫిసిట్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి బారోయింగ్ చేస్తుంది. మన డెఫిసిట్ ఫినాన్సింగ్ అంటారు దాన్ని. ఫినాన్సింగ్ అంటే డబ్బులు సమకూర్చడం. ఎప్పుడు సమకూరుస్తావు? వెన్ యూ హ్యావ్ డెఫిసిట్. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఖర్చులు చూసుకునే కదా ఈ మంత్కి ఎంత ఖర్చులు ఉన్నాయి ఏంటి అని లెక్కేసుకుంటావు. లేనప్పుడు పక్కన దగ్గర అప్పు తెస్తాం. గవర్నమెంట్ కూడా అంతే. సో ఖర్చులన్నీ చూసుకుంటుంది, చూసుకొని సరిపోదన్నప్పుడు అప్పు తీసుకొస్తుంది. ఇవి మీకు అన్ని బేసిక్ టెర్మినాలజీ టచ్ చేశాను. ఇది మీ మైండ్ లో ఇంప్రింట్ అయిపోవాలి. ఇవి ఇంప్రింట్ అయిన తర్వాత మనం బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎలా వేస్తారు, ఇంకా రకరకాలు ఉంటాయి, ఎలా ప్రజెంట్ చేస్తారు, ఏం ఆలోచిస్తారు. ఇది మీకు పాలిటీలో కూడా వస్తుంది, డీటెయిల్ గా చెప్తాను అక్కడ, అది వేరు. బట్ ఇక్కడ ఎకానమీ పర్స్పెక్టివ్ లో ఎలాగనేది చూస్తాం. పాలిటీలో ప్రొసీజరల్ గా వెళ్తుంది, ఎలా పెట్టాలి, ఏం చెయ్యాలి అనేది. అక్కడ ప్రొసీజర్ కాకుండా ఇక్కడ కాన్సెప్ట్ చూస్తాం ఎకానమీకి వచ్చేసరికి. క్వశ్చన్స్ అడగనా మిమ్మల్ని? లెట్ మీ చెక్ యువర్ అండర్స్టాండింగ్ 1 by 1. ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఫస్ట్ క్వశ్చన్ టు సుభాష్. సుభాష్, డిఫరెన్స్ బిట్వీన్ ఏ పబ్లిక్ గుడ్ అండ్ ప్రైవేట్ గుడ్. పబ్లిక్ గుడ్ వచ్చేసి అది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేసింది సార్. మామూలుగా నేచర్ చెప్పు. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఏ పబ్లిక్ గుడ్? పబ్లిక్ రోడ్, డిఫెన్స్, పబ్లిక్ పార్క్. Yeah, examples అవి. What is the nature? How is it different from a private good? గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది. మళ్ళీ ముందుకు వస్తున్నావు, నేను అడుగుతున్న పాయింట్ రావట్లేదు. గవర్నమెంట్ ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది వాటికి? If you have to tell me one point how a public good is different from private good, what is that one point? Private good is exclusive for an individual.
పబ్లిక్ గుడ్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. ఆ పాయింట్ రావాలి. పబ్లిక్ గుడ్ అనేది అందరిది కాబట్టి ఏ ఒక్కడు వచ్చి పెట్టడం, కాబట్టి గవర్నమెంట్ పెట్టాలి. అందుకని గవర్నమెంట్ యొక్క మొదటి ఫంక్షన్ అలొకేటివ్ ఫంక్షన్ లో అది వచ్చింది. గవర్నమెంట్ మస్ట్ అలొకేట్ ఫండ్స్ ఫర్ పబ్లిక్ గుడ్స్ విచ్ ఆర్ టు బి యూజ్డ్ బై ఎవ్రీ వన్. అది అందరూ వాడే వస్తువులు కాబట్టి దానికి గవర్నమెంట్ స్పెండ్ చేయాలి. సెకండ్ థింగ్, వాట్ ఆర్ ద 3 functions of the government, Jayant? Sir, allocation of funds for public goods. Yeah. Redistribution of wealth through transfer payments. Yes. And to reduce the inequalities, income inequalities. Right. And stabilization function of the economy to revive from the shocks. Exactly. షాక్స్ నుంచి ఎకానమీని ఎకానమీలో షాక్స్ అంటే అర్థం ఏంటి? హై లెవెల్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, హై లెవెల్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, హై లెవెల్స్ ఆఫ్ డిఫ్లేషన్, ఏవైనా సరే ఎకానమీని ఇబ్బంది పెట్టే వీటన్నిటి నుంచి వాటిని స్టెబిలైజ్ చేయాలన్నా సరే గవర్నమెంట్ అవసరం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాను? ద రీజన్స్ వై గవర్నమెంట్ షుడ్ ప్లే యాక్టివ్ రోల్ ఇన్ ద ఎకానమీ. గవర్నమెంట్స్ యాక్టివ్ రోల్ ప్లే చేయకపోతే హూ విల్ పే ఫర్ పబ్లిక్ గుడ్స్? నోబడీ. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్? Nobody. Who will take care of the economy when it is not doing good? బాగున్నప్పుడు అందరూ పట్టించుకుంటారు, బాగాలేనప్పుడు దాన్ని ఎవరు పట్టించుకుంటాడు? నోబడీ. అందుకనే గవర్నమెంట్ మస్ట్ ప్లే అన్ యాక్టివ్ రోల్ ఇన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఎన్ ఎకానమీ. అంటే ఈ క్వశ్చన్ మీరు వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎకానమీ అని అడగకపోవచ్చు. వై షుడ్ ద గవర్నమెంట్ ప్లే మేజర్ రోల్ ఇన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఎకానమీ అని అడగవచ్చు. అప్పుడు కూడా మీరు ఇది అంటే ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీరు రకరకాలుగా ఉపయోగించవచ్చు. అర్థమైందా? సో ఈ 3 kinds ఆఫ్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది గవర్నమెంట్ అనేది. రైట్. నౌ కమింగ్ టు బడ్జెట్. బడ్జెట్ అనే పదం మనకి కాన్స్టిట్యూషన్ లో రాసి ఉందా? లేదు. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని రాశారు, ఆర్టికల్ 112. బడ్జెట్ లో బ్రాడ్ లెవెల్లో దేర్ ఆర్ 2 categories, క్యాపిటల్ బడ్జెట్, రెవెన్యూ బడ్జెట్. క్యాపిటల్ బడ్జెట్ లో మళ్ళీ క్యాపిటల్ రిసీప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ బడ్జెట్ లో రెవెన్యూ రిసీప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇప్పుడు క్యాపిటల్ బడ్జెట్కి వద్దాం. సో సురేఖ, క్యాపిటల్ బడ్జెట్ లో క్యాపిటల్ రిసిప్ట్ అంటే అర్థం ఏంటి? సార్ క్యాపిటల్ బడ్జెట్ లో క్యాపిటల్ రిసిప్ట్ అంటే దట్ క్రియేట్స్ లయబిలిటీస్. అసెట్స్ ని రెడ్యూస్ చేస్తుంది, లయబిలిటీని క్రియేట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సంథింగ్ దట్ క్రియేట్స్ ఏ లయబిలిటీ ఆర్, రెండు కాదు ఎండ్ పెట్టకూడదు, ఆర్ అనాలి, రెండిట్లో ఏదో ఒకటి, ఆర్ రెడ్యూసెస్ ఎన్ అసెట్. రిసీప్ట్ అనే పదం మీరు చూడగానే రిసీవ్ అంటే మన దగ్గరికి వస్తుంది, ఎక్స్పెండిచర్ అంటే మన చేతి నుంచి. ఫస్ట్ ఇది మైండ్ లో ఇలా ఆలోచించాలి మీరు. రిసీప్ట్ అంటే చేతికి వస్తుంది, ఎక్స్పెండిచర్ అంటే చేతి నుంచి వెళ్ళిపోతుంది. క్యాపిటల్ రిసీప్ట్ అన్నాం. సో క్యాపిటల్ వస్తుంది, చేతికి వస్తుంది. ఏ రకంగా వస్తుంది? ఎయిదర్ త్రూ సేల్ ఆఫ్ ఎన్ అసెట్. ఆలోచించుకోండి కామన్ సెన్స్ తో. ఆస్తి అమ్మేసాం, డబ్బులు వస్తాయిగా. లేదా రిడక్షన్ ఆఫ్ ఏ లయబిలిటీ, క్రియేషన్ ఆఫ్ ఏ లయబిలిటీ. అప్పు తీసుకోవడం ద్వారానైనా డబ్బులు వస్తాయి, ఆస్తి అమ్మడం ద్వారానైనా డబ్బులు వస్తాయి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ద రీజన్ వై ఐఎమ్ కనెక్టింగ్ ఇట్ విత్ యువర్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్. రియల్ లైఫ్ తో పెట్టుకోవడం వల్ల మీరు బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. మీరు ఆలోచించుకోండి, ఆస్తి అమ్మేశాను డబ్బులు వచ్చాయి, అప్పు తీసుకున్నాను డబ్బులు వచ్చాయి, క్యాపిటల్ రిసిప్ట్. భాగ్యశ్రీ, వాట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్? Giving money means giving money to create asset or reduce a liability. Exactly. Okay, it's an expenditure which involves either creation of an asset or reduction of a liability. అంటే అప్పు తీర్చేసావు, లయబిలిటీ రెడ్యూస్ అయిపోయింది, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. లేదా క్రియేటెడ్ అన్ అసెట్, ఒక వస్తువు కొన్నావు, లేదా అప్పు ఇచ్చావు. ఇది కూడా చూడండి, చాలాసార్లు అనుకుంటారు మీరు, అప్పు తీర్చడం అనేది రిడక్షన్ ఆఫ్ లయబిలిటీ అయితే, అప్పు ఇవ్వడం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కి లోన్ ఇచ్చింది, లోన్ కూడా అసెట్టే కదా. లోన్ నువ్వు తీసుకుంటే లయబిలిటీ, ఇస్తే అసెట్. బ్యాంక్ దగ్గర మనం లోన్ తీసుకుంటాం, మనకి లోన్ లయబిలిటీ, కానీ బ్యాంక్ కి అసెట్ కదా. ఆ లోన్ నుంచే కదా బ్యాంక్ వడ్డీలు వస్తాయి. ఆదాయాన్ని ఇచ్చేది ఏదైనా అసెట్. సో నువ్వు అప్పు ఇచ్చావు మనకి ఎవరికైనా, దట్ ఈజ్ అన్ అసెట్. లోన్ కూడా అసెట్, అది ఫైనాన్షియల్ అసెట్. ఇది ఫిజికల్ అసెట్. ఇప్పుడు ల్యాండ్ కొన్నాం అనుకోండి, ఇది ఫిజికల్ అసెట్, ఇది ఫినాన్షియల్ అసెట్. సో అసెట్ అనేది ఫిజికల్ అసెట్ అవ్వక్కర్లా, మీకు కనిపించక్కర్లేదు, ఫినాన్షియల్ అసెట్ కూడా అవ్వవచ్చు. అర్థమైందా? షేర్స్ కొన్నావు నువ్వు,
ఒక కంపెనీలో షేర్స్ కొన్నావు, అది కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచరే. యు ఆర్ క్రియేటింగ్ ఏ ఫినాన్షియల్ అసెట్. కంపెనీలో వాటా వచ్చింది నీకు, ఇట్స్ ఎ ఫినాన్షియల్ అసెట్. యు గేవ్ ఏ లోన్, దట్ ఈస్ ఎ ఫినాన్షియల్ అసెట్. సార్ ఇప్పుడు డిఫెన్స్ కోసం ఎక్విప్మెంట్స్ అవి కొంటాం కదండి, అవి కూడా అసెట్సే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్, లాంగ్ టర్మ్ అసెట్స్. ఓకే రైట్, అది నీ డే టు డే ఫంక్షనింగ్ కాదు కదా. నువ్వు డిఫెన్స్ కోసం కొనేది ఒక రోజు కోసం కాదు కదా, లాంగ్ టర్మ్. రోజువారీ జీతాలు, వడ్డీలు ఇవన్నీ రెవెన్యూ. నువ్వు ఒక వస్తువు ఫిజికల్ గా, అక్కడ ఫిజికల్ అసెట్, అది డ్యామ్ ఫిజికల్ అసెట్, రోడ్ ఫిజికల్ అసెట్, అలాగే ఇవి ఫిజికల్ అసెట్. గవర్నమెంట్కి ఏంటంటే మన హ్యూమన్ కి గవర్నమెంట్ కి డిఫరెన్స్ అదే. హ్యూమన్ కి వచ్చేసరికి ప్రతిదీ ప్రాఫిట్ ఓరియంటేషన్ వస్తుంది, గవర్నమెంట్కి అలా ఉండకూడదు. పబ్లిక్ గుడ్స్, ఈ పబ్లిక్ గుడ్స్ కింద వెళ్ళిపోతాయి డిఫెన్స్ కోసం పెట్టేది. దాని నుంచి డబ్బులు వస్తున్నాయా లేదని చూడదు. రోడ్ల గురించి డబ్బులు వస్తున్నాయా లేదా, ప్రతిదీ ఇంకా అలాగే చూస్తే ఇంకా గవర్నమెంట్ ఎందుకు మనకి? అప్పుడు ప్రైవేట్ ఎకానమీలో ఉన్నట్టు, పబ్లిక్ ఎకానమీలో ఉన్నట్టు కాదు. ఓకేనా? నెక్స్ట్ ఎవరైనా చెప్పొచ్చు, వాట్ ఈస్ రెవెన్యూ రిసిప్ట్? అభిషేక్, పద్మారావు, ఎనీవన్? Yes, sir. Sir, revenue receipts are basically which government gets in terms of taxes from the dividend from the company's shares. ఇప్పుడు చూడండి, రెవెన్యూ రిసిప్ట్ అని చెప్పినప్పుడు లెట్స్ సే నేను కొన్ని చెప్తాను, అది ఏంటో మీరు చెప్పండి. ఒక కంట్రీ, ఇప్పుడు కంపెనీ మన ఇండియా ఉంది, ఇండియాలో చాలా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయి. ఈ చాలా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి బిహెచ్ఈఎల్ కావచ్చు, బిఈఎల్ కావచ్చు, లేకపోతే హెచ్పిసిఎల్ కావచ్చు, ఇవన్నీ పిఎస్యూస్ చాలా ఉన్నాయి. ఈ పిఎస్యూస్ ఎవ్రీ ఇయర్ బిజినెస్ చేసి కొన్ని వందల కోట్ల ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. ఆ ప్రాఫిట్స్ లో షేర్ హోల్డర్స్ కి డివిడెండ్స్ ఇస్తారు. షేర్ హోల్డర్స్ వాళ్ళు ఏమిస్తారు? డివిడెండ్. డివిడెండ్ అంటే అర్థం ఏంటి? ఇందులో మా కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేసినందుకు మీకు కొంత ప్రాఫిట్ లో కొంత భాగాన్ని చెల్లిస్తారు. మరి అందులో మెజారిటీ షేర్ హోల్డర్ గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ కూడా డివిడెండ్ పేమెంట్స్ వెళ్తాయి. ఈ డివిడెండ్ పేమెంట్ అనేది దేని కింద కన్సిడర్ చేయాలి? రెవెన్యూ రిసిప్ట్ అంతే. ఎందుకంటే ఇది ఆల్రెడీ మన కింద ఆల్రెడీ ఫైనాన్షియల్ అసెట్. ఫైనాన్షియల్ అసెట్ ఏంటి? షేర్స్. ఆ కంపెనీలో గవర్నమెంట్ షేర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు డివిడెండ్ ఇచ్చారు. అలాగే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ లోన్స్ ఇచ్చింది, ఆ లోన్స్ కి వాళ్ళు వడ్డీలు కడుతున్నారు, ఆ వడ్డీ కూడా ఏమవుతుంది? రెవెన్యూ రిసిప్ట్. అంటే లోన్ పైన వడ్డీ ఎలా వస్తుందో షేర్స్ పైన, వాటా పైన డివిడెండ్ వస్తుంది. ఇటు డివిడెండ్ ని, ఇటు ఇంట్రెస్ట్ ని, రెండింటిని కూడా మనం రెవెన్యూ రిసిప్ట్ కింద చూడాలి. ఓకే. అలాగే ట్యాక్సెస్, రెగ్యులర్ గా గవర్నమెంట్ మన మీద వేసే ట్యాక్స్లు కానీ, టారిఫ్లు కానీ, డ్యూటీలు కానీ, ఎక్సైజ్ డ్యూటీలు కానీ, సెస్లు కానీ, ఇవన్నీ కూడా రెవెన్యూ రిసిప్ట్స్ కిందకి వచ్చేస్తాయి. నౌ లెట్స్ లుక్ ఎట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. లోకేష్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అర్థం? అంటే డబ్బులు వస్తాయి. ఎక్స్పెండిచర్ అంటే వస్తాయా పోతాయా? ఎక్స్పెండ్ అయ్యే డబ్బులు పోతాయి సార్. దేనికి పోతాయి? సత్యశ్రీ సార్, డబ్బులు అనేవి మన చేతిలో నుంచి బయటకు పోతాయి సార్. నో క్రియేషన్ ఆఫ్ అసెట్స్ ఆర్ లయబిలిటీస్. ఎగ్జాంపుల్స్? డే టు డే ఫంక్షనింగ్, ఎగ్జాంపుల్ సాలరీస్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. గవర్నమెంట్ చేయాల్సిన శాలరీస్, ఇవ్వాల్సినవి. గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ దగ్గర కానీ, ఐఎంఎఫ్ దగ్గర కానీ అప్పు తీసుకుంటే దాని మీద వడ్డీ కట్టింది అనుకోండి, ఆ వడ్డీ కట్టడం వల్ల నీకు లైబిలిటీ రెడ్యూస్ అవ్వట్లా, అందుకు ఎలాగూ కట్టాలి తప్పదు. మొత్తం వడ్డీ, మొత్తం అప్పు తీర్చేసింది అనుకోండి, అప్పుడేమవుతుంది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎందుకు? లైబిలిటీ రెడ్యూస్ అవుతుంది అక్కడ. అప్పు తీర్చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, వడ్డీ కడితే రెవెన్యూ ఎక్స్పెండిచర్. వడ్డీ తీసుకుంటే రెవెన్యూ రిసిప్ట్, అప్పు తీసుకుంటే క్యాపిటల్ రిసిప్ట్. చూసారా? అప్పు తీసుకుంటే క్యాపిటల్ రిసిప్ట్, వడ్డీ తీసుకుంటే రెవెన్యూ రిసిప్ట్. అప్పు తీర్చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, వడ్డీ తీరిస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎకానమీ. చాలా ఈజీ. ఇఫ్ యూ అన్నిటినీ మీరు ఇంటర్ కనెక్ట్ చేసుకొని చక్కగా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో లింక్ చేసుకుంటే యూ విల్ ఫీల్ ఎ లాట్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ ఎకానమీ. చాలా ఈజీగా ఫీల్ అవుతారు. డిఫికల్ట్ అనే మాట మైండ్ లో వెళ్ళిపోతుంది. దట్స్ ఇట్. సో షేర్ యువర్ ఫీడ్బ్యాక్. అర్థమైందా కాలేదా ఏంటి కదా చెప్పండి అందరూ వన్ బై వన్. అర్థమైంది.
ఫిజికల్ డెఫిసిట్ తో Yes, మనం అర్థమైంది సార్. యా మధుకుమార్. సార్ ఈ ఫిజికల్ డెఫిసిట్ తో మనం ఏం ఐడెంటిఫై చేశారు? ఏమన్నా మనకి లోన్ ఎక్కువ ఏం ఐడెంటిఫై చేయొచ్చు చెప్పు? మనకు ఆదాయం తక్కువ ఉంది, ఖర్చులు ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది అంతే. సో ఆదాయ మార్గాలు ఎలా పెంచుకోవాలి, పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయ మార్గాలు ఎలా పెంచుకోవాలని గవర్నమెంట్ అన్వేషణ చేయాలి. డెఫిసిట్ ఎలా తగ్గించుకోవాలని ఆలోచించాలి. ఎవరికైనా సరే డెఫిసిట్ ఉంది అంటే అప్పుల భారం పెరిగిపోతుంది. అప్పుల భారం పెరిగిపోతుంటే నీకున్న క్రెడిట్ రేటింగ్, ఇది ఇంకా ఓవరాల్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో నువ్వు చూసినప్పుడు ఈ మోడీస్, ఫిచ్ ఇట్లాంటివి రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి కంట్రీకి డెఫిసిట్ ఎంత ఉంది, ఆదాయం ఎంత ఉంది, ఖర్చులు ఎంత ఉన్నాయి అని చూస్తూ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే నీకు ఇప్పుడు మామూలుగా నువ్వు ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకో, వాళ్ళకి ఎంత ఆదాయం ఎంత అప్పు అన్ని చూసుకుంటావుగా. వీడికి ఆదాయం తక్కువ, అప్పులు ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ అప్పు అడుగుతున్నాడు, వీడికి ఇవ్వాలా వద్దా నీకు ఆలోచనలు వస్తాయి. లేదు తన ఆదాయ పరిస్థితి బాగానే ఉంది, సర్ప్లస్ లో ఉన్నాడు అంటే నువ్వు ఇవ్వాలనుకుంటావు. సో దాన్ని బట్టి కంట్రీ యొక్క రేటింగ్స్ మారిపోతాయి. అంటే కంట్రీ ఆర్థిక పరిస్థితి బాగుందా లేదా అనేది ఈ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ రేటింగ్స్ ఇస్తాయి. ఆ రేటింగ్స్ బట్టి ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా, కంట్రీ పరిస్థితులు బాగున్నాయా బాగాలేవా, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఉపయోగం ఉందా లేదా అనే ఆస్పెక్ట్స్ ని వాళ్ళు టచ్ చేస్తారు. ఇదంతా కాంప్లెక్స్, ఒకదానికొకటి ఇంటర్లింక్ అవుతూ ఉంటుంది. ఇలా ఫస్ట్ ఫండమెంటల్ లెవెల్లో మనం అర్థం చేసుకుంటే ఆ తర్వాత ఇంకా అలా అలా అలా. ఇప్పుడు చూడండి, మనకి పాండమిక్ కోసం గవర్నమెంట్ ఫైట్ చేయాలి, ఇష్టం వచ్చినట్టు ప్రజలకు డబ్బులు ఇవ్వాలి, డిమాండ్ పెంచాలి, ప్రజల చేతుల్లో డబ్బులు వేసేయాలి అని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి ప్రజల అకౌంట్లో అంతంత డబ్బులు గవర్నమెంట్ వేయాలంటే గవర్నమెంట్ చేతిలో లేదే, మనీ లేదు. మరి గవర్నమెంట్ మనీ లేనప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? బారోయింగ్ చేయాలి. మార్గం ఏముంది? గవర్నమెంట్ అప్పు తీసుకోవాలి. అప్పు తీసుకోవడం వల్ల ఏం పెరుగుతున్నాయి? క్యాపిటల్ రిసిప్ట్స్. క్యాపిటల్ రిసిప్ట్స్ పెరుగుతున్నాయి. క్యాపిటల్ రిసిప్ట్స్ పెరగడం వల్ల ఏమవుతుంది? లయబిలిటీస్. క్యాపిటల్ రిసిప్ట్స్ పెరగడం వల్ల ఏమవుతుంది? లయబిలిటీస్ పెరిగిపోతున్నాయి. దాని మీద మళ్ళీ వడ్డీలు కట్టుకోవాలి కదా, వడ్డీలు కట్టాలా లేదా? అది అందుకే మీరు చూడండి, ఇప్పుడు మీరు ఇందాక ఫిస్కల్ డెఫిసిట్ ఈక్వేషన్ రాసినప్పుడు క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ అనేవి నేను మైనస్ లో రాయలేదు. ఇక్కడ చూడండి, ఇందులో నేను రాయలేదు. అవి ఏవి రాయలేదు? డెట్ క్రియేటింగ్ రిసిప్ట్స్. ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ బారోయింగ్స్ కూడా రాశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే అప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల డెఫిసిట్ తగ్గిందనే మీనింగ్ వస్తుంది. అంతేకాదా చెప్పండి? బారోయింగ్స్ ఇక్కడ పెరుగుతున్న కొద్దీ ఇది మైనస్ లో ఉంది కదా, ఓవరాల్ వాల్యూ తగ్గిపోతుంది. సో అందుకని అది రాయకూడదు ఇక్కడ. బారోయింగ్స్ అనేవి ఇక్కడ రాయం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ బట్టే మనం వెళ్తాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో అది బారో చేస్తాం. సో బేసికల్ గా ఇప్పుడు అది పెరుగుతున్న కొద్దీ డెఫిసిట్ పెరిగిపోతుంది ఇంకా. సో బారోయింగ్ మీద గవర్నమెంట్ ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఎక్కువగా బారో తీసుకోవడం వల్ల ఏమవుతుంది, తర్వాత రెవెన్యూ ఎక్స్పెండిచర్లు పెరుగుతాయి. ఎందుకు? వడ్డీలు కట్టాలి కదా. క్యాపిటల్ రిసిప్ట్స్ పెరగడం వల్ల రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. ఆర్ యు లుకింగ్ ఎట్ దిస్ పాయింట్? క్యాపిటల్ రిసిప్ట్ అంటే అప్పు తీసుకోవడం, అండ్ ఇట్ ఈస్ లీడింగ్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగిపోతాయి. ఈ లింకేజెస్ మీరు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటే లింకేజెస్ ఫటాఫట పట్టేస్తారు, కన్ఫ్యూజ్ అవ్వరు. ఇంకా క్యాపిటల్ రిసిప్ట్ ద్వారా నేనేమో అప్పు తీసుకున్నాం, అప్పు తీసిన మీద వడ్డీ కట్టాలి, వడ్డీ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ రిసిప్ట్ పెరగడం వల్ల రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతాయి, అది నీకు రెవెన్యూ డెఫిసిట్ కి దారి తీస్తుంది. సో చాలా ఆస్పెక్ట్స్ వస్తాయి. అందుకే డెఫిసిట్ అనేది లేకుండా చూడాలి అని అంటారు, కానీ పాసిబుల్ కాదు. ఎందుకంటే డెవలపింగ్ ఎకానమీ, డెవలపింగ్ కంట్రీలో ఖర్చులు పెట్టాల్సి ఉంటూనే ఉంటాయి. ఎంత పెడుతున్నా ఇంకా డెవలప్మెంట్ లేదు అని వస్తుంది. గవర్నమెంట్స్ ఎప్పుడు కూడా డబ్బులన్నీ దాచుకుంటాము అన్నట్టుగా ఉండవు, ఖర్చు పెడుతూ ఉంటాయి. పెడుతూ ఉండాలి, వేరే మార్గం లేదు. పెడుతూ ఉంటేనే ఆర్థికంగా ముందుకు వెళ్తూ ఉంటాం. ఎంప్లాయ్మెంట్ ఎలా జనరేట్ అవుతుంది? గవర్నమెంట్స్ ఖర్చు పెట్టకుండా కూర్చుంటే, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి ఖర్చులు పెడుతుంటేనే కదా ప్రైవేట్ కంపెనీస్ ప్రాజెక్టులు వస్తాయి, అక్కడ నుంచి ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. సో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఇన్ఫ్లేషన్, ఎంప్లాయ్మెంట్, మనకి పోవర్టీ ఎలివియేషన్, చాలా చాలా ఆస్పెక్ట్స్ వస్తాయి. ఎవ్రీథింగ్ బికమ్స్ కాంప్లెక్స్. ఇవన్నిటిని మీరు ఇఫ్ యూ హ్యావ్ టు మేక్ సెన్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, యూ నీడ్ టు హ్యావ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్. ఓకే, ఐ విల్ క్లోజ్ ఇట్ హియర్. ఇంకేమైనా ఫీడ్బ్యాక్ అయినా షేర్ చేయాలంటే షేర్ చేయండి, అదర్వైజ్ ఐఎమ్ డన్. థ్యాంక్ యూ గైస్.